మరి బైబిల్ తెరిచి లేవికాండం 23:9. మరియు మోషే ఇలాగ సెలవిచ్చాను, మీ ఇశ్రాయేలు ఇట్లను, నేను మీకు ఇచ్చుచున్న దేశంలో మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అది యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినముకు పదను మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడించవలెను. మీరు ఆ పనను అర్పించి దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను యెహోవాకు దహన బలిగా అర్పించవలెను. దాని నైవేద్యము నూనెతో కలిపిన 2 10 వంతుల గోధుమ పిండి, అది యెహోవా ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షరసం. మీరు మీ దేవునికి అర్పణం తెచ్చే వరకు ఆ దినమల్ల మీరు రొట్టె ఏమియో పేలలేమియో పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాసములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించి పనున మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినమున మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవము కలిగిన ప్రభువా, కృపగలిగిన యేసు పరిశుద్ధ నామమునకు వందనాలు. ఇదిగో కొంత వాక్య భాగం చదివాం. దీన్ని విపులీకరించడానికి అర్థం చెప్పడానికి మా వల్ల ఏమి కాదు గాని ప్రభు నీ పరిశుద్ధాత్మ వచ్చి దీనిని మాకు గ్రహింపు శక్తినిచ్చును గాక. ప్రతివాని యొక్క హృదయమును నీ పరిశుద్ధాత్మ తెరిచును గాక. ఓ నీ యొక్క రొట్టెను విరిచి మాకు వడ్డించమని నీకు అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. ప్రభు యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యు. దేవుడు మీ అందరిని కూడా దీవించిన గాక. బైబిల్లో మనం 7 పండుగలు చూస్తూ ఉన్నాం. గత వారం మనం నేర్చుకున్నాం. ముంచుకొస్తున్న తుఫాను కోసం కొన్ని విషయాలు మనం శ్రద్ధగా విన్నాం. ఎంతమంది ఆ వాక్యం కోసం ప్రార్థించారండి? గత వారం జరిగిన ముంచుకొస్తున్న తుఫాను మేము తప్పించుకోవాలి ప్రభువా అని ఎంతమంది ప్రార్థించారు? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని యొక్క కృపను బట్టి మరలా 7 పండుగలు మనం ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి ఆ యొక్క సబ్జెక్టులను మరలా వద్దాం. 7 పండుగల ద్వారా దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడాడు. 7 పండుగలు ఏమిటంటే మనం చూస్తూ ఉన్నాం. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతుకొస్తు పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, బూరల పండుగ. ఈ పండుగల కోసం మనం వింటూ ఉన్నాం. పస్కా పండుగ కోసం మనం ధ్యానించాం. అయితే ఈ పస్కా పండుగ దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే గొర్రె పిల్లను వధించడమైనది. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే అది గొర్రె పిల్లను వధించడమే అన్నది. దేవుడి పస్కా పండుగను దేవుడు 3 కాలాల్లో 3 విభాగాలుగా మనము వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము, ఈ 3 కాలాలలో దేవుడు ఈ యొక్క 3 పండుగలను అనుమతించడానికి దేవుడు కృప చూపడని మనం విన్నాం. మరి మీకు ఎంతవరకు ఈ విషయాలన్నీ గుర్తున్నాయో నాకు తెలియదు. ఖచ్చితంగా మనకు ఎన్ని కాలాలు విభాగించాడండి? 3 కాలాలు విభాగించాడు. ఒకటి వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం. ఈ 3 కాలాల్లో దేవుడు ఈ పస్కా పండుగను ఆహ్వానిస్తా ఉన్నాడు. 3 పండుగ కాలాల్లో దేవుడు 3 విమోచకులను భూమిపైకి పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏమా 3 కాలాలలో దేవుడు 3 విమోచకులు భూమి మీదకి వస్తా ఉన్నారు. విమోచకుడుగా మొట్టమొదటి విమోచకుడుగా దేవుడు మోషేను పంపించాడు. మోషే ఒక విమోచకుడై ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశానికి విమోచకుడై ఉన్నాడు. ఎందుకు అతను విమోచకుడుగా ఉన్నాడంటే, ఎందుకు అతను విమోచకుడు అయ్యాడంటే, ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసత్వం కింద ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసత్వం కింద ఉండి ఫరో రాజుకి బానిసత్వం చేస్తా ఉన్నారు. భయంకర నష్ట కష్టాలు పడతా ఉన్నారని మనం విన్నాం. చాలా దౌర్భాగ్యమైన స్థితి వారి కండిషన్ అట్లా ఉన్నది.
వారు విడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారు దేవునికి మొరపెట్టారు, ప్రభువు మమ్మల్ని విడిపించండి, మమ్మల్ని కాపాడండి. అబ్రహాముతో ఏ వాగ్దానం అయితే నువ్వు చేసావో ఆ వాగ్దానం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని అమ్రాము యాకోబుకు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన విని దేవుడు వారి మధ్యలో ఒక విమోచకుడు పుట్టించాడు. హల్లెలూయా. ఆ విమోచకుడు పేరే మోషే. ఆ మోషే ఒక విమోచకుడు ఉన్నాడు. ఎందుకు విమోచించాలంటే, దేనిని విమోచించాలంటే వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకెళ్ళాలి. ఏమా అర్థమవుతుందండి? ఏం చేయాలండి? ఆ విమోచకుడు వచ్చి ఐగుప్తు దేశం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్ళాలి. ఇది విమోచన. విమోచన యొక్క సంకల్పంలో మోషే భాగమై ఉన్నాడు. ఆ విమోచన యొక్క ప్రణాళిక గ్రంథంలో మోషే ఒక భాగస్థుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ విమోచన ప్రణాళికను మొట్టమొదటిగా ప్రారంభించింది ఎవరంటే మోషే ఉన్నాడు. ఇప్పుడు మోషే ఆ విమోచన ఏ విధంగా చేస్తున్నాడంటే, ఒకటి విమోచన అంటే మనం అర్థం చెప్పాం, రెండు అర్థాలు విమోచనలో ఉన్నాయి. విమోచన అంటే అర్థం ఏంటంటే రెండు అర్థాలు దానికి ఉన్నాయి. విమోచన అనగా బయటికి రావడం, రెండవదిగా లోపలికి వెళ్ళడం. హల్లెలూయా. ఏంటండి అది? చెప్పాలి. విమోచన అంటే ఏంటండి? ఒకటి బయటికి రావడం, రెండోది లోపలికి వెళ్ళడం. ఏంటి బయటికి రావడం అంటే ఐగుప్తు దేశం నుంచి బయటికి రావాలి, రెండవదిగా పాలు తేనెల దేశంలోనికి వెళ్ళాలి. ఇది విమోచన అంటే మొట్టమొదటి ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. ఐగుప్తులో బానిసలుగా ఉన్న వీళ్ళు బయటికి రావాలి. తర్వాత వీళ్ళు ఈ ఐగుప్తు దేశం నుంచి వీళ్ళు బానిసలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు బయటకు రావాలి. తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళాలి. అంటే బయటికి రావడం, లోనికి వెళ్ళడం. ఈ విమోచన అంటే అర్థం అది. విమోచనలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి లోనికి బయటికి రావడం, లోనికి వెళ్ళడం. ఈ యొక్క విమోచన సంకల్పాన్ని మోషే దాన్ని తీసుకున్నాడు. మోషే ఏం చేస్తున్నాడంటే ఐగుప్తు దేశం నుంచి వారిని బయటికి తీసుకొస్తున్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క మధ్యలో ఒక విషయం జరిగింది. ఏంటి ఆ విషయం అంటే, ఇప్పుడు మోషే పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క ఐగుప్తు దేశం బయటికి తీసుకొచ్చాడు, కానీ పాలు తేనెలు ప్రవహించే దేశం కంప్లీట్గా తీసుకెళ్ళకపోయాడు. అతను కాదేసియా బర్నియా అనే ప్రాంతం వచ్చేసరికి అక్కడ ప్రజలందరికీ దాహం వేసింది. ప్రజలందరికీ దాహం వేస్తే మోషే వెళ్ళి ప్రార్థించాడు. ఏంటి ప్రభు, నీ పిల్లలకు దాహం వేస్తుంది అంటున్నారు, నువ్వు వారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఇక్కడ చూస్తేనేమో ఎడారి, ఎక్కడ కూడా వాటర్ ప్రవహించే నదులేమి లేవు. వీళ్ళ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉన్నది. అందుచేత మీరు మార్గం తెరవండి ప్రభు అని మోషే దేవునికి ప్రార్థించాడు. మోషే దేవునికి ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు వచ్చి అన్నాడు, ఒక మాట పలికాడు దేవుడు. ఏమన్నాడంటే, నీ ఎదురుగా ఒక బండ ఉంది, ఆ బండతో మాట్లాడు అన్నాడు. ఏమా వింటున్నారండి? ఆ బండతో మాట్లాడు, ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయని చెప్పాడు దేవుడు. అయితే దేవుడు మాట్లాడమని చెప్తే ఈ యొక్క మోషే వెళ్ళి దానితో మాట్లాడడానికి బదులుగా చేతిలో ఆయుధం ఉన్నారు కాబట్టి ఆ కర్ర ఎత్తితే సముద్రం రెండు పాయలుగా మారిపోయింది. ఆ కర్ర ఎత్తితే ఐగుప్తు దేశంకి ఈగలు వచ్చినాయి. ఆ కర్ర ఎత్తితే ఐగుప్తు దేశంలో కప్పలు వచ్చినాయి. ఆ కర్ర ఎత్తితే ఐగుప్తు దేశంలో తెగుళ్ళు వచ్చినాయి. ఆ కర్ర ఎత్తితే ఐగుప్తు దేశంలో మరణదోత వచ్చేసింది. నేను అన్ని కర్ర ఎత్తే చేస్తున్నాను కదా, దేవుడు ఏంటి వెరైటీగా మాట్లాడమని చెప్పాడు, ఒకవేళ నేను పొరపాటుగా ఏమన్నా విన్నానేమో అని చెప్పి మోషే ఏం చేశాడంటే దానితో మాట్లాడడానికి బదులుగా ఆ కర్ర చిన్న బండతో కొట్టాడు. ఎప్పుడైతే ఆ బండను కొట్టాడో ఆ బండలో నుంచి నీళ్ళైతే వచ్చినాయి, కానీ ఆ కొట్టిన దెబ్బకు ఆ పెద్ద రాయి లాంటి బండ రెండు ముక్కలుగా మారిపోయింది. హల్లెలూయా. ఏమన్నా ఒక కర్ర ఎత్తుకుని ఒక రాయిని కొడితే ఏమన్నా ఎరిగిపోతుందా? అవుతుంది ఏదైనా కార్యం. కానీ అక్కడ ఆ కర్రలో ఎంత బలం ఉన్నదో చూడండి. ఆ కర్ర వాక్యమే ఉన్నది.
ఆ కర్ర వాక్యమైనది. వాక్యముతో ఎంత పెద్ద బండను కొట్టినా, కొండను కొట్టినా అది బద్దలవలసిందే. ఆమేన్, హల్లెలూయా. వాక్యమనే కర్రది. దేవుడు వాక్యంతో మాట్లాడమన్నాడు. అంటే మోషే ఏ స్థితిలోకి వచ్చాడంటే, పలకబడిన మాట్లాడే స్థితిలోకి వచ్చాడు. ఒక విశ్వాసి స్థానంలో నుంచి, వాక్యంను చదివే స్థానంలో నుంచి, వాక్యాన్ని అప్లై చేసే స్థానంలో నుంచి అతను వాక్యాన్ని పలికే ఒక మనుష్య కుమారుని యొక్క స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని బట్టి దేవుడు పదవిస్తున్నాడు. మాట్లాడే పలకబడిన మాట ఇస్తున్నాడు. పలకబడిన మాట ఇస్తే పలకబడిన మాటను పక్కన పెట్టి నమ్మక ఆ యొక్క బండను కొట్టాడు. ఎప్పుడైతే కొట్టాడో ఆ యొక్క పలకబడిన మాటను ఉపయోగించలేనందుకు దేవుడు మోషే మీద కోపపడి అక్కడి నుంచి అతను వెనక్కి రప్పించి అక్కడ నెబో అనే కొండ ఉంటే కొండ మీద తీసుకెళ్ళి మోషే మరణానికి దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినప్పుడు ఒక మాట తప్పిపోతే ఒక ప్రవర్తన కూడా దేవుడు వదలడు. దేవుడు మాట పలికినప్పుడు ఒక ప్రవర్తన కూడా దేవుడు క్షమించడండి. అంత కఠినంగా దేవుడు ఉంటాడు. ఒక ప్రవర్తనే దేవుడు క్షమించకపోతే దేవుడి సన్నిధిలో అవిశ్వాసిగా అల్ప విశ్వాసంతో ఉన్న మనలను దేవుడు ఏ విధంగా క్షమించగలుగుతాడు? ఏమండి, క్షమిస్తాడా? ఒక ప్రవర్తనే మన్నించలేని దేవుడు, ఒక ప్రవర్తనే క్షమించలేని దేవుడు ఈరోజు మనల్ని ఎందుకు క్షమిస్తాడు? అసలు క్షమించడండి. దేవుడు ప్రవర్తనే వదలలేదు. ఆ యొక్క బండతో మాట్లాడమంటే, ఆ పలకబడిన మాట సంఘానికి అప్లై చేయమంటే, సంఘానికి పలకబడిన మాటను తెలపడానికి బదులుగా, వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి బదులుగా, దేవుని యొక్క పలకబడిన మాటను సంఘానికి అప్లై చేయడానికి బదులుగా ఇతను కర్రనే వాడుతున్నాడు. ఆ కర్రనే వాడుతున్నాడు కనుక దేవుడు క్షమించలేకుండా మోషే యొక్క మరణానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఒకసారి ప్రవక్త అంటే ఒక మీటింగ్కి వెళ్ళాడు, మెసేజ్ లాగా రాకముందు. అతను బాప్టిస్ట్ చర్చిలో ఉన్నాడు. బాప్టిస్ట్ సేవకుడుగా అభిషేకించబడ్డాడు. బాప్టిస్ట్ సేవకుడుగా అభిషేకించబడి ఒక పాస్టల్ ఫెలోషిప్ పెడితే, పాస్టల్ మీటింగ్ అనమాట అదంతా కూడా. ఆ ఫెలోషిప్ పెడితే ఆ పాస్టర్ల ఫెలోషిప్కి ఈయన ఆహ్వానించబడ్డాడు. అక్కడికి వెళ్ళాడు, ఆ మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో కూర్చున్నాడు. అందరి పేర్లు రాసుకుని వచ్చిన ప్రతి పాస్టర్ అడ్రస్ రాసుకున్నారు. అందరు పాస్టర్లకి ప్రసంగించడానికి ఒక 10 నిమిషాలు టైం ఇచ్చారనమాట. 2 రోజులు మీటింగ్ అయిపోయింది. 3వ రోజుని విలియం బ్రన్హాం వంతు వచ్చింది. విలియం బ్రన్హాం వంతు వస్తే ఇతను ఒక టీ షర్ట్ వేసుకుని, ఒక ట్రౌజర్ వేసుకుని ఆ మీటింగ్ వెళ్ళాడు. వేసుకోవడం బట్టలేవు ఆయనకి. సిగ్గుపడతా ఒక సిల్లీగా ఉంటాడు చూసారా, ఒక బాయ్, రోడ్లు అంటే తిరిగి ఒక బాయ్ లాగా ఒక టీ షర్ట్ వేసుకుని, ఒక జీన్స్ ట్రౌజర్ వేసుకుని ఆ మీటింగ్కి వెళ్ళాడు. అయితే 3వ రోజున విలియం బ్రన్హాం పేరు పలికాడు. విలియం బ్రన్హాం బాప్టిస్ట్ సేవకుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన వచ్చి దేవుని వాక్యాన్ని ప్రజలందరితో పంచుకోవాలి అని చెప్పేసి ఆ స్టేజ్ నుంచి అధ్యక్షుడు పిలుస్తున్నాడు. ఇతనేమో టీ షర్ట్తోనే అక్కడ ట్రౌజర్తోనే ఉన్నాడు. వాళ్ళందరూనేమో వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి సూట్లు, మంచి బూట్లు, కలజోళ్ళు ఎట్టుకుని టిప్ టాప్ దామ్ అన్నట్టు ఉన్నారు. చక్కగా అందంగా కనబడుతున్నారు. అందరూ కూడా చాలా అఫీషియల్గా ఉన్నారు. ఇతనేమో పేదబోలుడు, వేసుకుంటారు బట్టలు కూడా లేవు, ట్రౌజర్తో ఉన్నాడు, టీ షర్ట్తో ఉన్నాడు. టీ షర్ట్తో స్టేజ్ మీదకి వెళ్లకుండా ఉండడం కోసం ఇతను ఏం చేశాడు, విలియం బ్రన్హాం అని 3 సార్లు పేరు పలుకుతుంటే అతను కూర్చున్న కుర్చీకి ఇలాగా అణిగిపోయి ఆ జనాలెవరికి కనబడకుండా దాక్కున్నాడు. అతను 4-5 సార్లు పిలిచి నెక్స్ట్ పాస్టర్ని పిలుస్తారు కదా అని ఆశతో ఎవరికి కనపడకుండా కుర్చీలు దాక్కున్నాడు కింద, ఎవరికి కనపడకుండా. ఆ పక్క అతను ఎందుకు అలా కూర్చున్నావు, ఏమైంది, నీకు కడుపు నొప్పి ఏమైనా వస్తుందా అన్నాడు. లేదు అలాంటిది లేదు అని చెప్పి అన్నాడు. మరి ఎందుకు అలా కూర్చున్నావు? అక్కడ పేరు పలుకుతున్నారు చూసారా, విలియం బ్రన్హాం అన్నారు కదా, ఆ వ్యక్తిని నేనే. కానీ నాకు అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఎందుకంటే నా టీ షర్ట్ బాగోలేదు, నా షర్ట్ బాగోలేదు, నా ట్రౌజర్ బాగోలేదు. ఇలాంటి పరిస్థితులు ఒక సేవకుడుగా పులిపిండి ఎక్కడం నాకు అయిష్టంగా ఉంది.
దయచేసి ఎవరికి చెప్పొద్దు అనే వ్యక్తితో చెప్పేసి మళ్ళీ దాక్కున్నాడు. దాక్కుంటే పక్కన అతను లేచిపోయి, ఓయ్ పాస్టర్ గారు, నా పక్కనే మీరు పలికి పేరు అబ్బాయి ఉన్నాడు అనే వ్యక్తి లేచిపోయి కంగారుగా చెప్పేశాడు. ఎప్పుడైతే చెప్పాడో వెంటనే రావాలి విలియం బ్రనహాం వచ్చి పాస్టర్లందరితో మీ యొక్క హృదయంలో ఉన్న ప్రేరేపణ పంచుకోండి అని చెప్పేసి ఆ పాస్టర్ గారు పిలిచారు. పిలిచిన తర్వాత భయపడతా సిగ్గుపడతా స్త్రీలు నడుస్తారు చూసారు, మెలుగులు తిరుగుతా, అలా మెలుగులు తిరుగుతా వెళ్ళాడు మొత్తం మీద అక్కడికి. ఎందుకంటే అతనికి అవమానకరంగా ఉంది ఆ టీ షర్టు ఆ ట్రౌజరు. ఆయనకు అప్పటికే చాలా ఆకలితో ఉన్నాడు. ఆయన చేతిలో 2 పైసలు ఉన్నాయి. 2 పైసలతో ఒక మరమరాలు జొన్న గింజలు తీసుకెళ్ళి అందరునేమో బిర్యానీలు అన్నీ తింటుంటే ఈ వ్యక్తి చేతులు డబ్బులు లేక ఎక్కడికో పొలాల్లో పారిపోయి ఇన్ని జొన్న కొంచెం జోబులు వేసుకుని పట్టుకెళ్ళి తినేసి నీళ్ళు తాగేసి వచ్చేసాడు. అప్పటికి భోజనం లేదు, ఆహారం లేదు. 1 రోజు 2 రోజులు తిన్నాడు, 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. వాళ్ళందరూ పిలుస్తుంటే సిగ్గుపడతా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఇచ్చాడు, మౌత్ పట్టుకున్నాడు. ఫస్ట్ అంత పెద్ద మౌత్ పట్టుకుని అంత ఆ కాంగ్రిగేషన్లో ప్రసంగించడానికి అతనికి అలవాటు లేదు. అసలు 2-3 కూర్చోబెట్టి ఇలా నాకులాగే చెప్పాడు తప్ప ఆ పెద్ద కాంగ్రిగేషన్లో చెప్పడం వాళ్ళకి ఆయనకు అలవాటు లేదు. వెళ్ళాడు, కొంచెం ఫస్ట్ నామోసిగా ఫీల్ అయ్యాడు, కొంచెం టెన్షన్ వచ్చింది, భయం వచ్చింది. ఫోన్ పట్టుకుని నిలబడ్డాడు. ఫోన్ పట్టుకుని నిలబడిన తర్వాత ఒక 5-10 నిమిషాలు దాటేటప్పటికి పరిశుద్ధాత్మ రంగం మీదకి వచ్చింది. హల్లెలూయా. అతను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే లాజరు కోసము ధనవంతుడి కోసం తీసుకున్నాడు సబ్జెక్ట్. లాజరు కోసం ధనవంతుడి కోసం చెప్తూ ఈయనేం మాట్లాడుతున్నాడంటే లాజరు దేవుని యొక్క కృపను పొందుకొని ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అయితే ధనవంతుడైతే దేవుని యొక్క శక్తిని చూసి దేవుని యొక్క ప్రసన్నతను చూసి ఆయన నుంచి తప్పిపోయి లోకంలో విస్తారమైన సంపాదన సంపాదించుకొని ఆయన జల్సాలు చేసి దేవుని కోసం ఎంతో చేశానన్న భ్రమలో అతను ఏమీ చేయలేని అసమర్థమైన స్థితిలో చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత అతని ఆత్మ పాతాళంలో పడతా ఉంది. అతని ఆత్మ పాతాళంలో పడుతుంది. ఆ పాతాళానికి బిలము లేదు. అది ఆ విధంగా పడుతూనే ఒక 1000 అంతస్తుల నుంచి బాడీ పడతా ఉంటే ఎలా ఉంటుందో పడుతూనే ఉన్నాడు. ఆ విధంగా ఆత్మ కొంత దూరం వచ్చేసరికి అక్కడ ఘోష అని పడుతుంది. ఆ ఘోష ఏంటనుకున్నారు? దెయ్యాల ఘోష, ఆత్మల ఘోష అంటున్నాయి. ఆ యొక్క ఆత్మలు చాలా భయంకరమైన విహారమైన ఆ యొక్క వికారంతో కూడిన ఆ ఆత్మల ఘోష విన్నప్పుడు ఇతనికి భయం వేసింది. భయాందోళనకి వెళ్ళిపోతున్నాడు. నేను ఎక్కడ పడిపోతున్నాను, ఏ స్థలంలోకి వెళ్ళిపోతున్నాను, నా పరిస్థితి ఏంటి అని చెప్పి అమ్మా అన్నాడంట. అక్కడ అమ్మలేదు. నాకేదో అయిపోతుంది అమ్మా అన్నాడండి, అమ్మలేదు. నాన్న అన్నాడని నాన్నలేడు. దేవుడా అన్నాడని దేవుడు లేడు. ఎవరు పిలిచినా అక్కడ ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు హెల్ప్ చేసేవారు లేరు, ఎవరు అతనికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరు కాపాడేవాళ్ళు లేరు. హల్లెలూయా. అతను అలాగ అరుస్తూ పడిపోతున్నాడని చెప్పేసి ఆ ప్రసంగం చెప్తే ఇతను ఏడ్చేస్తున్నాడు. ఆ ఏడుపు విన్న వాక్యం వినవాళ్ళందరూ కూడా ఏడ్చేస్తున్నారు. హల్లెలూయా. నీ మరణము అంత భయంకరంగా ఉండకూడదు. ఇక్కడ రక్షణ పొందకపోతే, ఇక్కడ మారు మనసు పొందకపోతే, ఇక్కడ పరిశుద్ధాత్మ పొందకపోతే నీ పరిస్థితి కూడా ధనవంతుడు పడినట్లుగా అంత భయంకరంగా నీ మరణం ఉండబోతుంది అని చెప్పి ప్రసంగం ముగించేసి ఫోన్ అక్కడ పెట్టేసి వచ్చేసాం. సంఘం అంతా కన్నీరుగా చేర్చేస్తుంది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ అధ్యక్షుడు ఫోన్లో మాట్లాడటం కూడా భయపడ్డాడు. ఎందుకంటే అంత ప్రసన్నత దిగిపోయింది. అక్కడ అందరూ ఏడుస్తూనే ఉన్నారు, పాస్టర్లతో సహా, కాంగ్రిగేషన్తో సహా అందరూ కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఒక్క 15 నిమిషాల వరకు పాస్టర్ కూడా మౌనంగా ఉండిపోయాడు, ఎవరిని పిలవలేదు. ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత పాస్టర్లు అందరూ ఒక్కొక్క సీటు మీద పేరు రాసేసి కింద ఫోన్ నెంబర్ రాసేసి మొత్తం మాకు 3 రోజులు డేట్ కావాలి, మాకు 2 రోజులు డేట్ కావాలి, మాకు 1 రోజు డేట్ కావాలి, మాకు అన్ని రోజులు డేట్ కావాలని చెప్పేసి కింద డేట్లు రాసేసి ఆ వ్యక్తికి ఇచ్చేసాడు. ఆ వ్యక్తికి ఇచ్చేసిన తర్వాత ఎంత పోగొచ్చిందని, ఎంత కట్ట, ఆ కట్ట అట్టుకుని ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. ఫోన్ సైలెంట్లో పెట్టాను తర్వాత చెప్పు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తగారు బ్రూంబాక్ అనమాట ఆవిడ పేరు. ఏంటంటే బ్రూంబాక్ ఆవిడ పేరు.
ఆ భార్య పేరు హోప్ అనమాట. హోప్తో చెప్తున్నాడు, హోప్ నేను ఈ విధంగా సంఘం ఫెలోషిప్కి వెళ్ళాను. ఆ ఫెలోషిప్ ఏంటనుకున్నారు? ఏసునామములు ఫెలోషిప్. అది అంటే ఏసునామం అంటే అది ఒక వన్నెస్ అనమాట. అంటే మన వర్తమానం కాదు, వన్నెస్ అనే సంఘాన్ని ఏసునామం సంఘం అంటారు. ఆ యొక్క సంఘానికి వెళ్ళి అక్కడ ఫెలోషిప్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళు పెంతుకొస్తలు వెళ్ళి పెంతుకొస్తలు ఏసునామని ఒప్పుకోరు. పెంతుకొస్తలు ముగ్గురు దేవుడు అంటారు, ఏసునామంలో ఒకటే దేవుడు, తండ్రి ఆయన, కుమారుడు ఆయన, పరిశుద్ధాత్మ ఆయన అంటారు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ క్రీస్తు అంటారు వాళ్ళు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెటర్లన్నీ తెచ్చాడు కదా. లెటర్లన్నీ తెచ్చిన తర్వాత భార్యతో చెప్తున్నాడు, హో మనకి ఇక్కడి నుంచి మనకు ఆర్థిక పరిస్థితులు డోకా ఉండదు, చాలా ప్రశాంతంగా మనం గడపవచ్చు. ఇవన్నీ లెటర్లు వచ్చినాయి, దేవుడు నన్ను అద్భుతంగా ఆశీర్వదించాడు, అనేక కోటాలకు నన్ను పిలుస్తున్నాడు, ఇవన్నీ డేట్లు వేసి నాకు పేపర్లు ఇచ్చారు, రేపు నీవు నేను కలిసి ఆ కోటాలన్నింటికి వెళ్ళబోతున్నామని చెప్పేసి చాలా సంతోషంగా ఆనందంగా చెప్తున్నాడు. ఈలోగా పక్కని ఆ ఇంట్లో నుంచి విన్న బ్రూంబాకు అత్తగారు వచ్చేసింది. ఏంటి, నా కూతురుని తీసుకెళ్ళి ఏసునామం దగ్గర సంఘంలో కలిపేస్తావా? ఆ ఏసునామం సంఘంలో కలిపేస్తావా? అలాంటి పిచ్చి పట్టిన సంఘంలో కలిపావంటే నేను నా కూతురు నిన్ను విడిచిపెట్టి బయటికి ఇంట్లో నుంచి బయటికి గెంటేసేలా చేస్తామని చెప్పేసి ఆ కూతురు పక్కన పెట్టుకుని భర్త మీద దెబ్బలాడికి వెళ్ళింది. ఆ రాత్రి చాలా డిస్కషన్ అయింది. ఆ డిస్కషన్లో తల బాగా హీట్ ఎక్కిపోయి ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఇంకా దేవుడైతే నా కుటుంబంలో చిచ్చు పెట్టాడు కదా, దేవుడి కార్యం చేస్తే దేవుడి చిత్తం అయితే నా కుటుంబం ఇంత మనశ్శాంతి లేకుండా పోదు కదా, ఇంత భయంకరంగా నా తల్లి, నా భార్య, నా యొక్క అత్తగారు ఈ విధంగా నన్ను ఒక భయంకరమైన వ్యక్తిగా నన్ను చూస్తున్నారు, ఇలాగ వచ్చిందండి, అది దేవుడి చిత్తం కాదని చెప్పేసి ఆ మూట దూరంగా ఇసిరేసాడు వెళ్ళి. ఏమేన్ హల్లెలూయా. ఆ దూరంగా ఇసిరేసి అక్కడ ఎక్కడో పడిపోయింది ఆ మూట, ఏమైపోయిందో కూడా తెలియదు. ఆ తర్వాత అడ్రస్లన్నీ కనుమరుగైపోయినాయి. ఇంచుమించు ఒక 3 నెలలు గడిచేసరికి తన అత్తగారికి కడుపులో కంటేసేసింది, క్యాన్సర్ అత్తగారికి వచ్చేసింది. తన భార్యకేమో నిమోనియా అనే వ్యాధి వచ్చేసింది. నిమోనియా అనే వ్యాధి వచ్చేసి అప్పుడు ఆ టైంలో వరద వచ్చింది. వరద వస్తే ఇతను వరద బాధితులను రక్షించ బాగా ఈతకడిన వరద బాధితులను రక్షించ పడవ వేసుకుని కొంతమంది పడవలో రక్షిస్తూ భయంకరమైన ప్రజాసేవలో మునిగిపోయాడు. ఆ టైంలో కొన్ని 100 కిలోమీటర్ల భార్య, తల్లి, అత్తగారు ఉన్నారు. అయితే ఎప్పుడైతే నిమోనియా వ్యాధి వచ్చిందో ఆ ప్రాంతం అంతా వరద నీరు వచ్చేసింది. వీళ్ళు ఏం చేశారంటే వరదకి ఏం చేశారంటే ఒక తుఫాను బిల్డింగ్లోకి తీసుకెళ్లి అందులో పెట్టారు. ఆ బిల్డింగ్లో పెడితే సరిగ్గా వాయించి అందక ఆ నిమోనియా వ్యాధి ముదిరిపోయి చావు బతుకుల మధ్యలోకి వెళ్ళిపోయింది. చావు బతుకుల మధ్యలోకి వెళ్ళిపోయి ఇంకా చచ్చిపోతుంది, ఇంకో అరగంటలో చచ్చిపోతుందని విలియం బ్రన్హామ్కి టెలిగ్రామ్ పంపించారు. పలానా హాస్పిటల్లో నీ భార్య ఉంది, మరి కొద్ది గంటల్లో చనిపోబోతుందని చెప్పి వార్త ఇచ్చారు. ఆ వార్తను పట్టుకుని ఇంకా వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి ఒడ్డుకి చేర్చి వాళ్ళందరినీ అక్కడ పెట్టేసి పరుగున హాస్పిటల్కి వచ్చేసరికి అప్పుడు హాస్పిటల్లో ఆమె ఉన్నది, హాస్పిటల్ బెడ్ మీద ఉంది. కానీ ఏమైంది నీకు? ఏమో తెలియదండి. ఆ రోజు దేవుడు నీతో మాట్లాడాడంటే నేను నమ్మలేదు. ఆ లెటర్లన్నీ నీకు దేవుని కృప ద్వారా ఆ యొక్క నీకు ప్రభువు పిలుపు వచ్చింది. కానీ నేను మా అమ్మ అడ్డుపడి దేవుని యొక్క చిత్తాన్ని మేము త్రోసివేసి నిన్ను అనవసరమైన మాటలతో నిన్ను చాలా ఇబ్బంది పెట్టాం. మమ్మల్ని క్షమించండి, మా కొరకు దేవుడు ప్రార్థించేయండి. నేను చనిపోతున్నాను, నాకు తెలుసు, ఇది నా మరణం. మీరు చాలా అమాయకులు, మీరు ప్రజల్లో బతకలేరు. ఖచ్చితంగా నాకు మాట ఇవ్వండి, నేను చచ్చిపోతే వేరొక పెళ్లి చేసుకుంటాను, మాట ఇవ్వండి అని చెప్పేసి మాట తీసుకుని ఆమె చేతిలో చేయి పెట్టుకుని ఆమె హాస్పిటల్లో కన్నుమూసింది. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? చచ్చిపోయిందని భార్య, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు ఆమె. ఎంత ఇష్టంగా ఆమె చూసుకున్నాడంటే, ఎంత గారభంగా ఆమె చూసుకున్నాడంటే, ఎంత అద్భుతంగా ఒక డైమండ్లో చూసుకున్నాడు ఆమె. కానీ ఆమె దూరం అవడంతోనే ఇతను నరాలు పేలిపోయింది, తట్టుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడు, పిచ్చివాడు అయిపోయాడు. ఆ యొక్క సమయంలోనే అదే వ్యాధి ఆ తల్లి పాలు తాగి 8 నెలల పాప వాళ్ళకున్నది. 8 నెలల పాప సారు రోజు
ఆ యొక్క తల్లి పాలు తాగి ఆ పాలు గుండా నిమోనియా వ్యాధి పిల్లకు కూడా వచ్చేసింది. పాప కూడా వచ్చేసింది. పాప ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉంది. భార్యను అక్కడ పాతి పెట్టి పాప దగ్గరికి వచ్చేవాడు, పాప బెడ్ మీద ఉంది, డాక్టర్ దగ్గర ఉంది. అది ఒక అంటువ్యాధి. అక్కడికి వెళ్ళి బెడ్ మీద దగ్గరికి వెళ్ళినప్పటికీ అందరూ కూడా ఆ యొక్క బిడ్డను అక్కడ పెట్టేసి అక్కడికి వెళ్లకుండా జనాలందరూ కూడా వెనక్కి గెంటేస్తున్నారు. విలియం బ్రహ్మాం పిలిచారు. ఆ యొక్క పాప మీద ఈగలు వాళ్తున్నాయి. పురుగులు, ఒక రకమైన పురుగులు ఆమె వాళ్తున్నాయి ఆమె మీదకి. ఒక తండ్రి ఎంత గారాభంగా చిన్న బిడ్డను పెంచుకున్నాడంటే, ఎంత గారాభంగా చిన్న బిడ్డను చూసుకున్నాడంటే, పొట్ట మీద ఎక్కించుకుని చక్కగా అలా ఆడించేవాడు. ఆయన చాలా అద్భుతంగా ప్రేమించేవాడు ఆ పాపని. చాలా ఇష్టం ఆ పాప అంటే. అయితే ఎప్పుడైతే ఆ పాప విధంగా చనిపోయే స్థితిలోకి వచ్చి ఆ యొక్క ఈగలు వాళ్తున్నాయో, అయ్యో నా కూతురు మీద ఈగలు వాళ్తున్నాయి, కనీసం ఈగలు తోడడానికి కూడా అర్హత లేదా, ఎవరు వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే అక్కడికి ఇమ్ముట్టుకున్నాడంటే ఆ వ్యాధి ఈయనకు వస్తుంది. అందుకని వెళ్ళనివ్వకుండా నిమోనియా వ్యాధితో ఆమె అలాగుంటే ఈగల వాళ్ళతో ఉన్నాయి. చాలా భయంకరమైన క్లిష్ట పరిస్థితిలో ఉంది. తట్టుకోలేని తండ్రి చాలా భయంకరమైన వేదంతో అందరినీ తోసుకుంటూ వెళ్ళిపోయి పాప దగ్గరికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రార్థించడం మొదలు పెడతా ఉంటే ప్రార్థించగా ప్రభువా, నేను చేసిన పొరపాటుకి, నేను చేసిన తప్పుకి, నువ్వు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జీవించాను. నా భార్య వ్యతిరేకంగా జీవించింది, నా యొక్క అత్తగారు వ్యతిరేకంగా జీవించింది. దానికి ఫలితంగా నా భార్యను దూరం చేసావు, నా అత్తగారిని దూరం చేసావు. కనీసం ఈ పాపనైనా బ్రతికించు ప్రభువా, ఈ పాపే నా ప్రాణం, ఈవెంట్ నాకు చాలా ఇష్టం, ఈమెనైనా బ్రతికించు ప్రభు అని చాలా ఆశతో ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించగా అలా ప్రార్థిస్తూ ఉండగా ఒక నల్లని కట్టిక చీకటి లాంటి గుడ్డ, ఒక క్లాత్ అనేది ఆ యొక్క పాప ముఖం మీదకి లా వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థించిన వేస్ట్, ఆ బిడ్డ చనిపోబోతుంది అని దేవుడు సిగ్నల్ ఇచ్చాడు. ఎప్పుడైతే అలాగా ఆ క్లాత్ అలా దిగిందో, ప్రార్థించొద్దని చెప్పాడు దేవుడు. ఎందుకంటే దావీదు నీ జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడని, నీవు పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని బట్టి నీ జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడని దేవుడు ముందుగానే చెప్పాడు. తర్వాత 7 మార్లు, రోజుకి 7 మార్లు సాష్టాంగ నమస్కారం చేసి ఆ పాప కోసం దావీదు ప్రార్థన చేశాడు. కానీ పాప చచ్చిపోయింది. అదే పాపం మరలా ఇక్కడ జరిగింది. అదే అగౌరవం దేవుడు ఆ యొక్క తీర్పుని, దేవుడు ఇచ్చిన మాటను వీళ్ళు అగౌరవపరిచాడు. అందుకని దేవుడు చిన్న పాపను కూడా అక్కడ చనిపోవడానికి అనుమతించాడు. హాస్పిటల్లో బిడ్డ చనిపోయింది. అప్పుడు ఆ బిడ్డను తీసుకుని చేతుల్లో పెట్టుకుని మరలా చేసిన సమాధి ఎద్దు దగ్గరికి వెళ్ళి, అమ్మ పొట్ట మీద పడుకో, నువ్వు అమ్మ పొట్ట మీద పడుకో అని చెప్పి ఆ యొక్క సమాధిలో కొద్దిగా మట్టి తీసి ఆమె మీదే ఆ బిడ్డను పడుకోబెట్టి, తల్లి ఇలా పడుకోబెట్టుకుని ఇలాగా పొట్ట మీద పడుకోబెట్టినట్టుగా ఆ తల్లి బిడ్డలను అక్కడే సమాధి చేసి ఆ సమాధిలో నుంచి రాకుండా 3 రోజులు సమాధి దగ్గరే ఉండిపోయాడు. అందరూ వెళ్ళిపోయాడు, కానీ 3 రోజులు ఆ సమాధి దగ్గరే ఉండి ఏడిచాడు. అమ్మా అంటూ ఏడుస్తూ ఆ సమాధి మీదే ఉండిపోయాడు. ఆ సమాధి ఉండిపోయిన సావట్ను ఇంక నేను చచ్చిపోవాలి, ఎందుకు, నా ప్రాణంగా ప్రేమించిన భార్య చచ్చిపోయింది, నా ప్రాణానికి ప్రాణంగా ఉన్న నా కూతురు చచ్చిపోయింది, ఇంక నేనెందుకు బ్రతకడం, నేను చచ్చిపోతాను, దేవుడికి ఇష్టం లేకపోయినా అని చెప్పి వెళ్ళి పరుగులు నెల్లి ఒక 1000 వోల్టేజ్ ఉన్న కరెంటు తైగన పట్టేసుకున్నాడు. ఆ పట్టేసుకున్నా సరే అక్కడున్న ఎఫెక్ట్, ఇతను కింద పడ్డాడు కానీ దెబ్బలు తగలకుండా మోకాళ్ళు తలకాయ కూర్చున్నాడు. ఏం అవలే. యాక్చువల్గా అటువంటి తీగను పట్టుకుంటే బాడీ అంతా పేలిపోయి స్పాట్లు కాలిపోవాలండి, బూడిదైపోవాలి, అంత పవర్ అది. కానీ దాన్ని పట్టుకున్నా సావలే, కింద పడిపోయి మోకాళ్ళ మీద ఉన్నాడు. ఇలా కుదరదని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి పిస్టల్ ఉంది, గన్ ఉంటుంది, ప్రతి అమెరికా వాడి ఇంట్లో గన్ ఉంటుంది. ఆ గన్న తీసుకుని టప్ప పేల్చేసుకున్నాడు. పేల్చేసుకుంటే గన్న బుల్లెట్ రావట్లేదు, ఏంటి పేలట్లేదు అని చెప్పి ఇలా గురి పెట్టి కొట్టాడు. కొబ్బరి చెట్టు యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయింది. అది కొబ్బరి చెట్టులో నుంచి బుల్లెట్ యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయింది. ఇటు పెడితే పేలుతుంది, ఇటు పెడుతుంటే పేలతలేదు.
ఏంటి ప్రభు, నా కూతురుని చంపేసావు, నా భార్యని చంపేసావు, కనీసం నన్ను చచ్చిపోవడానికి ఎందుకు అనుమతి ఎత్తలేదు, చచ్చిపోవడం కూడా నాకు అర్హత లేదా అని ఏడవడం మొదలుపెట్టాడు. ఏడవగా అప్పుడు దేవుని తోటి చెప్పింది, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు, నువ్వు తీసుకున్న నిర్ణయం దేవుడు చెప్పిన వాక్యాన్ని వ్యతిరేకించావు, అందుకే నీవు ఈ శిక్షను భరించవలసి ఉందని చెప్పేసి దేవదూత వచ్చి చెప్పింది. చూసారా, ఒక తప్పు దేవుని వాక్యాన్ని మీరితేనే ఒక ప్రవర్తకింత శిక్ష చేసిన దేవుడు, ఒక తప్పు వాక్యాన్ని మీరితేనే మోషేనంత గద్దించిన దేవుడు, ఆ పరలోకం వెళ్లకుండా, ఆ పాలు తిన్న దేశం వెళ్లకుండా ఆపేసి ఆ నెబో కొండ మీద చంపేసిన దేవుడు నిన్ను నన్ను వదులుతాడంటారా? చెప్పండి ఒకసారి. దేవుని వాక్యాన్ని మీరితే, సర్లే నా కుమార్తె ఏదో తప్పు చేసేసింది క్షమించేద్దాం, సర్లే నా కుమారుడు ఏదో తెలిసి చేసేసాడు, తప్పు చేసేసాడు, క్షమించేద్దాం అని దేవుడు అనుకుంటాడా? ఆయన మనసుని ఏదైనా మార్చుకుంటాడా? మనిషికో రూలు ఆయన పెడతాడా? ఆయన న్యాయము అంత న్యాయము కాదా? ఆయన అన్యాయస్తుడా? ప్రవర్తకో రూలు మనకో రూలు కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీరినందుకే కదా సొంత స్వహస్తాలతో చేసుకున్న ఆదాము అవ్వని బయటికి ఎండి పారేశాడు. హల్లెలూయా. సొంత స్వహస్తాలతో చేసుకున్న వ్యక్తుల్ని దేవుడు బయటికి ఎంటేశాడు. మాట విన్నందుకు మోషేను పాలు తేలు ప్రవహించి దేశం వెళ్ళనివ్వలేదు. మాట వినని ప్రవర్తన భార్యని పిల్లలను కూడా చంపేశాడు. ఈ రోజు నిన్ను నన్ను దేవుని మాటను త్రోసేసి ఏదో వెళ్తున్నాంలే, చేస్తున్నాంలే, చెందుతాంలే అని వాక్యాన్ని నిర్లక్ష్యంగా తీసుకుని నిర్లక్ష్యం వహించి మన ఇష్టానుసారంగా వాక్యం పట్ల భద్రతా భావంతో ఉంటే దేవుడు క్షమిస్తాడా? ఆమేన్. హల్లెలూయా. మోషే అర్హత కోల్పోయాడు. దేవుడు మోషే చేతిలోని తీసి ఆ యొక్క పాత్రను ఎవరి చేతిలో పెట్టాడు తెలుసండి? యెహోషువ చేతిలో పెట్టాడు. యెహోషువ చేతిలో పెట్టాడు దాన్ని. హల్లెలూయా. దేవుడు 3 కాలాల్లో కదులుతూ ఉన్నాడు. మొట్టమొదటి విమోచకుడు ఎవరంటే మోషే ఉన్నాడు. మోషే వచ్చి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి కాదేశ బర్నే దగ్గర ఈ యొక్క యెహోషువకు ఆ పాత్రను అప్పగించి మోషే నిష్క్రమించాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? కొంచెం సిన్సియర్గా సీరియస్గా వాక్యాన్ని మీరు వినకపోతే మీరు గ్రహించలేరు, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు, మీకు అర్థం కాదు. అది చాలా అభద్రతా భావంతో మీరు వినొద్దు. ఖచ్చితంగా వాక్యం హృదయంలోకి తీసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మనం చేస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు మోషేను విమోచకుడికి పంపించాడు. ఇప్పుడు ఈ విమోచకుడు ఆ యొక్క పాలు తేలు ప్రవహించే దేశంలోకి వెళ్లకుండా ఆ యొక్క పాత్రను యెహోషువకు అప్పగించేసి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ పాత్రను ఎవరు తీసుకున్నారంటే యెహోషువ తీసుకున్నాడు. యెహోషువ తీసుకుని, యెహోషువ అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఏంటంటే అది యెహోవాయే నా రక్షకుడు అని యెహోషువకు అర్థం. యెహోషువ అనగా యెహోవాయే నా రక్షకుడు. అందుకే పాత నిబంధనలు అంతా కూడా రక్షించేవాడును నేనే, ప్రకటించేవాడు నేనే, గ్రహింప చేయగలవాడును కూడా నేనే, యెహోవాకు నేనే నీ రక్షకుడును అని చెప్పి దేవుడు వాగ్దానం చేసినట్లుగా వాగ్దాన దేశంలోకి నడిపించే వ్యక్తి ఎవరంటే స్వయంగా యెహోవాయే రక్షకుడిగా దిగివచ్చి ఆ వాగ్దాన దేశంలో తీసుకెళ్తాడు. హల్లెలూయా. ప్రవక్త నిన్ను పాలు ఐగుప్తు దేశం బయటికి తీసుకొచ్చి కాదేశు బర్నియా దగ్గర వరకు తీసుకొస్తే ఈ కాదేశ బర్నియా దగ్గర నుంచి నిన్ను నడిపించేది ఎవరంటే రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు నీకు విమోచకుడు అవసరం, రక్షకుడు అవసరం. నీకు విమోచకుడు వస్తేనే రక్షకుడు నీ జీవితంలోకి వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు విమోచకుడు వచ్చి నిన్ను విడిపించి ఐగుప్తు దేశం నుంచి విడిపించి నిన్ను కాదేశ బరి దగ్గర తీసుకురావాలి. ఆ కాదేశ బరి దగ్గర ఏమున్నదంటే ఆ ఎదరగానే ఆ ముందుగానే యోర్దాను అనేది ఉంది. ఆమేన్. హల్లెలూయా. మోషే ఎర్ర సముద్రం దాటిస్తే యెహోషువ నిన్ను యోర్దాను దాటిస్తాడు. ఏమా ఎంతమందికి అర్థమవుతుందండి? వింటున్నారా? మోషే నిన్ను ఎర్ర సముద్రం దాటిస్తాడు.
ఎర్ర సముద్రం ప్రవాహంగా ప్రవహిస్తున్నప్పుడు మోషే కర్ర ఎత్తినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయల కింద మారిపోయింది. తూర్పు గాలి వచ్చి దాన్ని విడగొడితే పశ్చిమ గాలి వచ్చి దాన్ని కలిపేసింది. కానీ ఇప్పుడు కర్ర ద్వారా కాదు సముద్రాన్ని ఎడగొట్టేది. ఇప్పుడు యెహోషువ పలకబడిన మాట ద్వారా యోర్దాను నదిని చేస్తూ ఉన్నాడు. యోర్దాను అనగా మరణానికి సాదృశ్యంగా ఉంది. మరణమే యోర్దానై ఉన్నది. ఇప్పుడు యోర్దాను ప్రతి వ్యక్తి కూడా దాటాలి. మరణాన్ని ప్రతి వ్యక్తి కూడా దాటాలి. ఆ యోర్దాను దాటకుండా ఏ వ్యక్తి పాలు తేనెలు ప్రవహించు దేశంలో అడుగు పెట్టలేడు. హల్లెలూయా. మరణం అంటే ప్రతి వ్యక్తికి భయమే. మరణం అంటే శోధన అంటే ప్రతి వ్యక్తికి భయమే. ఎవడన్నా వచ్చి ముఖం మీద తొడుతూ ఊరుకుంటావా? ఒక మాట అంటేనే ముఖం మాడిపోతుంది. ఒక మాట అంటేనే తట్టుకోలేదు. అటువంటిది ఒక మరణమే నిన్ను వచ్చి తాకుతుంటే నువ్వు ఎలా నిలబడగలుగుతావు? ఒక మరణమే నిన్ను వచ్చి తాకుతూ ఉంటే నువ్వు ఏ విధంగా నిలబడగలుగుతావు? మరణం అంటే అందరికీ భయమే. ప్రేమించినంతసేపు నిలబడతారు, గౌరవించినంతసేపు నిలబడతారు, పొగిడినంతసేపు నిలబడతారు. తిట్టడం సాధ్యత అక్కడ ఉండరు ఇంకా. అందుకే దేవుడు ఎవరైతే తిడుతున్నారో తిడుతున్న వ్యక్తిని ప్రేమించిన వ్యక్తినే నిజమైన వ్యక్తిగా గుర్తిస్తున్నాడు. అందుకే దేవుడు అందరినీ ప్రేమించట్లేదు, ప్రేమించిన వ్యక్తిని గద్దించి శిక్షిస్తున్నాడు. ఎందుకంటే ఆ శిక్షకు అతను నిజంగా నిలబడుతున్నాడా లేదా టెస్ట్ అది. దేవుని కుమారులందరికీ ఎందుకు శిక్షలు పెడుతున్నాడంటే, దేవుని కుమారులందరికీ ఎందుకు పరీక్షలు పెడుతున్నాడంటే ఆ పరీక్షలు ఇతను నిలబడతాడా లేదా, ఈ శిక్షలు ఇతను నిలబడతా లేదా, ఇతనే నిజమైన దేవుని కుమారుడు. హల్లెలూయా. శిక్షకు నిలబడిన వాడే నిజమైన దేవుని కుమారుడు. శిక్షను ప్రేమించిన వాడు కుమారుడే కాదు, శిక్షను ప్రేమించిన వాడు కుమారుడే కాదు. నీకు మాటి మాటికి ముఖం మాడిపోతుందంటే, మాటి మాటికి ఎవరైనా ఏదన్నప్పటికీ మాట మారుస్తున్నావంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రేమించలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నావంటే అసలు దేవునికి నీకు ఎటువంటి సంబంధం లేదన్న సంగతి అక్కడ అర్థమవుతుంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఒక మాట అంటే నువ్వు పడలేనప్పుడు, ఒక మాట అంటే నువ్వు జీర్ణించుకోలేనప్పుడు, ఒక మాట అంటే నువ్వు లోనకి తీసుకుని ఎదుటి వారిని ప్రేమించలేని తత్వం నీలో ఉన్నప్పుడు దేవుడు మరణాన్నే తీసుకొచ్చి నీ ముంగట పెడితే నువ్వు ఎలా దాన్ని స్వీకరిస్తావు? అందుకే కుప్పల కింద క్రైస్తవులు రాలిపోతారు. ఆ అరణ్యానికి ముందు కుప్పలు తెప్పలుగా ఎందుకు రాలిపోయారంటే వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టలేదు. ఎందుకంటే వీళ్ళు అద్భుతాలంటే పరిగెట్టారు, బండలోంచి నీళ్ళు వస్తే తాగారు, తెగుళ్ళు వస్తే ఆహ్వానించారు, మరణతో వస్తే ఆహ్వానించారు. ఐగుప్తు దేశంలో పిల్లలందరూ చచ్చిపోతే వీళ్ళు నవ్వుకున్నారు, వాళ్ళ మీద తెగులు పడుతుంటే వీళ్ళు ఆనందపడ్డారు. అబ్బా చాలా సంతోషంగా ఉంది వీరి జీవితం. వాళ్ళని శిక్షించాడు, వాళ్ళు తృణీకరించాడు, వాళ్ళని చేసేశాడు దేవుడు. మనమైతే ప్రేమించేశాడు, మనకైతే కృపనిచ్చేశాడు, మనకైతే దేవుడి యొక్క రక్తం మనం కాపాడేస్తుంది. అందుకే దేవుడు మనం సురక్షితంగా ఉంచి ఆనందపడ్డారు. కానీ ఎప్పుడైతే తెగుళ్ళు వీళ్ళ మీద పడ్డాయో, ఎప్పుడైతే భయంకరమైన పరిస్థితులు వీళ్ళ మీద పడ్డాయో అప్పుడు దేవుడు వీళ్ళకి చేదైపోయాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రేమిస్తున్నాడు కానీ పిల్లలను ప్రేమించినట్లు కనపడట్లేదు. మీకు తెలుసా, నిజమైన తండ్రి పిల్లలకు గారం పెట్టడా? నిజమైన తండ్రి పిల్లలకు గారం పెట్టడు. గారం పెట్టాడంటే వాళ్ళు ఏ విధంగా తయారవుతారంటే చాలా భయంకరంగా వరస్ట్గా తయారవుతారు. నిజమైన తండ్రి గారాబం పెట్టాడా అతను నిజమైన తండ్రే కాదు. ఎందుకంటే నిజమైన తండ్రి హృదయం నిండా ప్రేమ పెట్టుకుంటాడు, పైకి కోపాన్ని ప్రదర్శిస్తాడు. హృదయం నిండా ప్రేమ ఉంటుంది కానీ పైకి అతన్ని శిక్షిస్తూ ఉంటాడు. లోపల హృదయం నిండా ప్రేమ ఉంటుంది, అతను ఎప్పుడు గద్దిస్తూనే ఉంటాడు, శిక్షిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇతను భవిష్యత్తులో ఇతను ఫ్యూచర్ బాగుండాలి, ఇతను దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నిలబడాలి, క్రమశిక్షణతో బ్రతకాలి, ఇతను కష్టం అంటే తెలియాలి, ఇతనికి నష్టం అంటే తెలియాలి. ఎవరైనా తిట్టినప్పుడు ఇతను మెచ్చుకోకూడదు, ఎవరైనా బాధ పెట్టినప్పుడు ముఖం తిప్పుకుని మార్చుకుని వెళ్ళిపోకూడదు వెనక్కి. అలా పెంచాలి కొడుకుని, ఈ కుమార్తెను అలా పెంచాలి. చాలా మంది పిల్లలు చూడండి, పొగిడితే ఉంటారు, పొగడకపోతే తిడితే మళ్ళీ అక్కడ కనపడరు. ఎందుకని? ఆ తల్లిదండ్రులు అలా పెంచుతున్నారు. ఆ తల్లిదండ్రులు అలా పెంచుతున్నారు. ఎందుకంటే నువ్వు గారం పెడితే ఉండమ్మా, ఏడిస్తే నీకు ఏదైనా ఇచ్చేస్తాను, నీకు పాటలు పాడితే ఏదైనా ఇచ్చేస్తాను, నీ ఏడవద్దమ్మా, నువ్వు అసలు నీ కంటిలో నీరు చొక్క కనపడకూడదు అని
ఎదిగే వరకు పెంచుతారు. మరి ఎదిగిన తర్వాత ఆ చితక బతక భార్య భర్త వస్తాడు. తల్లులు తండ్రులు ఎంత ప్రేమించి, ఎంత ఆప్యాయంగా, ఎంత గౌరవప్రదంగా, కంటిలో నీరు చుక్క రాకుండా పరమ పవిత్రంగా భద్రంగా కాపాడి పిల్లలు పెంచాడు. కానీ వచ్చిన భర్త ఏమో రోజు తన్నేవాడు వచ్చాడు. అప్పుడు కాపురం చేస్తుందండి పాప, అప్పుడు కాపురం చేస్తుందండి. కాపురం చేస్తుంది ఎలా చేస్తుందంటే 24 గంటలు మూలకెళ్ళి ఏడుస్తూ చేస్తుంది. నా అమ్మ నాన్న ఇంత ప్రేమించారు, నా అమ్మ నాన్న ఇంత గౌరవంగా చూశారు, నా అమ్మ నాన్న ఇంత ప్రేమగా చిన్న దెబ్బ కూడా వేయకుండా, చిన్న మాట కూడా మాట్లాడకుండా ఎంతో అద్భుతంగా పెంచారు. ఈయనేమో నన్ను ఇలా తన్నేస్తున్నాడు, ఇలా తిట్టేస్తున్నాడు, అలా చేసేస్తున్నాడు, ఇలా చేసేస్తున్నాడు, నేను చెప్పిన ఇంట్లో అని చెప్పి ఆ మూలకెళ్ళి ప్రతిరోజు 7వ రోజు ఉండదు ఆమె. అంటే నువ్వు పెట్టిన గారం ఆమె జీవితం అంతా కుమిలి ఏడ్చేలా చేసింది. ఆమె జీవితం అంతా కుమిలి ఏడ్చేలా చేసింది. దేనికి? నువ్వు పెట్టిన గారం అది. ఆమె శిక్షించినప్పుడు, ఆమె తప్పు చేసినప్పుడు గద్దించకుండా, ముఖం తిప్పుకున్నప్పుడు గద్దించకుండా, ఆమె భయంకరంగా గారమే ప్రేమే అనుకున్నావు తప్ప ఆ ప్రేమే కుమిలి ఏడ్చేలా చేసింది. అందుకే దేవుడు ఎప్పుడు నిజముగా అతను ప్రేమించినట్టు కనపడ్డు. మనకే డౌట్ అనిపిస్తుంది, అసలు దేవుడు ఉన్నాడంటావా? బైబిల్ చూస్తేనేమో అబ్బో ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు, లోకాన్ని ఎంతో ప్రేమించేను అన్నట్టు కనపడుతుంది. బాహ్యంగా జీవితం చూస్తే అసలు దేవుడు ఉన్నాడంటావా? చాలా మందికి ఉన్నాడో లేదో కూడా తెలియదు. నమ్ముతారు కానీ ఎక్కడున్నా కూడా తెలియదు. ఎందుకని? అలాగ అయిపోయాడు. ఆయన అంత దూరం వెళ్ళిపోయాడు, నీకు అందనంత దూరంలో. కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన హృదయం నిండా ప్రేమతో చూస్తున్నాడు. నీకు గాలి ఇస్తున్నాడు, నీకు నీరు ఇస్తున్నాడు, నీకు ఆహారం ఇస్తున్నాడు, నీకు వస్త్రం ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. కానీ నిన్ను ప్రేమించినట్టు కనపడతలేదు, దగ్గరికి నిన్ను వచ్చి ఆదరించినట్లుగా కనపడతలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ ఆకాశానికి భూమికి మించినంత ఎత్తులో ఉన్నది. అంత ప్రేమ కలుగున్నా కనీసం నీ జీవితంలో ఎంత ప్రేమ కలుగున్నట్లుగా నీకు కనిపించి నీ దగ్గర చెప్పుకోవట్లేదే. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అందుకే సామెతల గ్రంథంలో చెప్తాడు దేవుడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు. అదనమాట. నిన్ను గద్దించినప్పుడు నీకు ముఖం మాడిపోతుందంటే నువ్వెవరువండి? ప్రస్తుప్రాయుడు అంట. అంటే చిన్న పిల్ల మనస్తత్వం అంటే నీకు అంటే నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదు. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకునేవాడు ప్రస్తుపాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కలగదు. యోగ్యురాలు తన పెనివిటికి కిరీటమును, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. అంటే భార్య వల్ల భర్తకు సిగ్గు వస్తుందంటే, 10 మందిలో నామోసిగా భర్త ఫీల్ అవుతున్నాడంటే, 10 మందిలో తల ఎత్తుకునే తల దించుకునేలా భార్య చేసిందంటే ఆమె ఎలాంటి భార్య అంటే భర్త ఎముకలకు కుళ్ళి వంటిదంట. హల్లెలూయా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, ఒక కిరీటం వలె. కిరీటాల్లో ఏం పెడతారు తెలుసండి? వజ్రాలు ఉంటాయి. కిరీటంలో వజ్రాలు ఉంటాయి, చుడుదరిగా చక్కగా దగదగ మెరుస్తూ ఉంటాయి. అంటే ఆ పురుషుడి యొక్క కిరీటంలో ఒక వజ్రం వలె ఈమె తలతల్లాడుతూ ఉంటుందట. భర్త తలకే అందాన్ని తీసుకొస్తుంది, శిరస్సుకే అందాన్ని తీసుకొస్తుంది. ఆమె ఒకవేళ శిరస్సును అవమానపరిచి వీధుల్లో సిగ్గుపడేటట్లుగా చేస్తుందంటే ఈమె భర్త యొక్క జీవితంలో భర్త యొక్క ఎముకలకు కుళ్ళి వంటిదట. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుల తలుపులు న్యాయయుక్తములు, భక్తిహీనుల చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొందువారి వంటివి, యథార్థవంతుని నోరు. అదనమాట. అంటే భక్తిహీనులు నోరిప్పారంటే ఎదుటివాడు హృదయం అంతా గాయపడిపోద్ది. అంత భయంకరమైన కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అంటే ఆ మాటలు అన్నాడంటే ఎదుటోడు ఆ మాటతో చచ్చిపోవాలి. ఇంకా అలా మాట్లాడతారు.
యథార్థవంతుని నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగరబడును, కుటిల చిత్తునుడు తృణీకరించబడును. ఆహారం లేక ఉన్నను తనను తాను పొగుడుకొని వానికంటే పొగట్టకు పడిపోయి వాడు ఉన్నాడంటే వాడంట ఎలాంటివాడంటే దాసుడు గల అల్పుడు కంటే గొప్పవాడట. అంటే దాసుడే గొప్పడు లెక్కనే. వీడెంత భయంకరంగా గడించినా వీడిని పొగిడితే ప్రేమిస్తాడు, పొగడపోతే ప్రేమించలేడు. అంటే ఆడికంటే దాసుడే బెటరట. హల్లెలూయా. నీతిమంతుడు తన పశువుల ప్రాణము దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. అంటే భక్తిహీనులు ప్రేమ చూపుతారు కానీ లోన క్రూరత్వం పెట్టుకుని ఉంటారట. వాళ్ళు ఎంతో వాత్సల్యత కలిగి ఉంటారు కానీ పైకే లోన ఉండదు అది. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించి వాడు బుద్ధి లేనివాడు. వచ్చును. వివేకి నిందను వెల్లడి పరచగా సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకులు, సాక్షి మోసపు మాటలు చెప్పులు, కత్తిపోటు చేత మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు వంటి మాటలు జ్ఞానులు నాలుక ఆరోగ్యదాయకం, నీతిమాడు పెదవులు నిజమాడు పెదవులు నిత్యము సిద్ధమై ఉండడు, అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉండడు. కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు, సమాధాన పరుచుడికి ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదు. నీతిమంతుడికి ఏ ఆపద సంభవింపదు, భక్తిహీనులు కీడులో నిండి ఉండు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తకులు ఆయన శిష్యులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టు, అవివేక హృదయులు తమ మూర్ఖత్వమును వెల్లడి చేయదు. శ్రద్ధగా పనిచేయువారు వెలుబడి చేయదు. అదనమాట. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో వాళ్ళు ఏళ్తారు. భూమిని ఏలేవారు ఎవరైనా ఉన్నారంటే, 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమిని అంతా ఏలే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద ఏం చేస్తారండి? శ్రద్ధగా పని చేస్తారు. ఈ కాలంలో ప్రవక్త అన్నాడు, అసలు నువ్వు పని చేయకపోతే ఆ సాయంత్రం భోజనం చేయొద్దు అన్నాడు. పని చేయకపోతే భోజనం చేయొద్దు అన్నాడు దేవుడు. బైబిల్లో ఉంటుంది. ఎందుకన్నాడంటే ఖచ్చితంగా ఒక మనిషికి పని లేకపోతే అతను సోమరపోతులో తయారవుతాడు. ఏమవుతాడండి? సోమరపోతు. అందుకే సామెతల్లో పౌలు సొలొమోను రాజు అంటాడు, ఓ సోమరి సీమలను చూసి బుద్ధులు తెచ్చుకోండి. ఏమంటాడండి? ఆ సీమలు ఏం చేస్తే తెలుసండి? ఎండాకాలం అంతా కూడా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం ఇంతంత బియ్యం గింజలను 10 సీమలు ఏకమయ్యి ఆ బియ్యం గింజను మోసుకెళ్ళి ఎక్కడో గూడెట్టుకుని దాచుకుంటుంది. అన్నీ కూడా శుభ్రంగా దాచుకుని ఈ వర్షాకాలంలోనే శీతాకాలం బయటికి రాకుండా ఆ దాచుకున్న ఆహారం అంతా తింటాయి. ఏ చీమలు, కనీసం చీమలు ఉన్న బుద్ధి జ్ఞానం కూడా ఈరోజు మనుషులకు లేదు. పని చేసుకోమంటే ఒళ్ళు బద్ధకం, పని చేసుకోమంటే కనీసం బయటికి ఇంట్లో అడుగెట్టడానికి భయం. ఆడవాళ్ళ కంటే దారుణంగా తయారయ్యారు ఈరోజు మగవాళ్ళు. ఎంత దారుణం అంటే ఖచ్చితంగా వారి యొక్క ఒళ్ళు వారు మోసుకోలేకపోతున్నారు. వారి యొక్క జీవన విధానాన్ని గడిపించుకోవడం. ఆదాముతో దేవుడేం చెప్పాడని ఆదాముతో, నువ్వు కష్టపడి చెమట వచ్చి అప్పుడు తినమన్నాడు. నీ పాపాన్ని బట్టి భూమి శపించబడింది కనుక చెమట వచ్చకుండా నువ్వు ఆహారం తినలేవు.
నువ్వు మట్టు కనుక మన్నైపోతావు, అప్పుడు వరకు నీ చెమటూర్చి కష్టపడి పని చేసుకుని తినాలని చెప్పాడు. ఆ ఆజ్ఞను మీరి, ఆ యొక్క మాటను మీరి, దేవుడి యొక్క ఆజ్ఞను మనం తిరస్కరించి సోమరపోతులు మనం తయారైతే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి? హల్లెలూయా. సోమరపోతులు మనం జీవిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఎంతకాలం ఆ విధంగా దేవుడు ఊరుకుని ఎప్పుడు పెడతాడో తెలియదు కఠినమైన శిక్ష. అది చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది అది. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం పనిని బట్టి మనము పని చేసుకోకుండా మనం ఇంట్లోనే కూర్చుంటే కొవ్వు పెరిగిపోద్ది, లోపల గుండు చుట్టూ కొవ్వు పెరిగిపోద్ది, ఊపిరితిత్తుల చుట్టూ కొవ్వు పెరిగిపోద్ది, కాలేయం చుట్టూ కొవ్వు పెరిగిపోద్ది. ఆ కొవ్వు అంత ఉపకాయనం తయారవి అవే షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, రకరకాల కంతుల కింద తయారవుతాయి. అంటే మనం ఖాళీగా కూర్చుని జబ్బులని కొనుక్కు తెచ్చుకుంటున్నట్టు అవుతుంది. హల్లెలూయా. అందుకే ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడండి? శ్రద్ధగా పని చేసినాడట. చాలా మంది బట్టకంతో పని చేస్తారు, పనికి వెళ్తారు. కానీ 60 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు తీసుకుంటే 100 రూపాయల పని ఆ మేస్త్రికి అప్పగించరు. ఆ 100 రూపాయల పని చెప్పరు. ఆ యొక్క 20 రూపాయలు పని చేసి 600 తెచ్చేసుకుంటారు. 20 రూపాయలు పని చేసి 600 ఎవడు ఇచ్చేస్తాడు మేస్త్రి పని చెల్లిన తర్వాత. కానీ ఆ 600 కంటే 1200 పోగొట్టుకునే రోజు వస్తుంది నీకు. అన్యాయంగా సంపాదించిన సంపాదన నిలవదు, అన్యాయంగా తెచ్చుకున్న సంపాదన నిలవదు. మనం తెచ్చుకున్న చెప్పు బాగానే ఉంటుంది, కానీ అది తెచ్చుకున్న తర్వాత దానికి 3 రెట్లు ఎక్కువ పోగొట్టుకుంటాం మనం. హల్లెలూయా. ఈ సోమరిపోతులు ఏం చేస్తారంటే వెళ్ళి పని చేయదు. అక్కడ 100 రూపాయలు తెచ్చుకుంటే 20 రూపాయల పని మేస్త్రికి అప్పగిస్తారు, 80 రూపాయలు ఎక్స్ట్రా తెచ్చుకుంటారు. ఆ మేస్త్రి కూడా డబ్బులు ఇస్తారు, కానీ సంతృప్తిగా ఎవడు 2 రోజు పని చెప్తాడు, 2 రోజులు పని లేదంటాడు. ఎందుకని? నువ్వు పని చేసే విధానం లేదు అక్కడ. ఎందుకని? నువ్వు సోమరిపోతు అయిపోయావు. కష్టపడి పని చేసుకునే తత్వం నీలో లేదు. భయంకరంగా నీవు సుఖాన్ని కోరుకుంటున్నావు, కానీ కష్టపడి చెమటొచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకుని కుటుంబ జీవనాన్ని గడిపిద్దాం అనే ఆలోచన నీ హృదయంలో పుట్టట్లేదు. ఎందుకు పుట్టట్లేదంటే నీవు ఆ చీమలకున్న బుద్ధి జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది. ఆ చీమలు చూడండి చక్కగా ఎంత అద్భుతంగా ఆహారం అంతా పోగు చేసుకుని పట్టుకెళ్ళి శీతాకాలము వర్షాకాలం అంతా దాచుకుని వర్షాకాలం తింటా, ఎండాకాలం అంతా కష్టపడి. అలాగే అందుకే సొలొమోను అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, శ్రద్ధగా పని చేసినోడు ఈ భూమి మీద ఒక వ్యక్తికే నమ్మకంగా లేనప్పుడు నువ్వు పరలోకంలో దేవునికి ఎలా నమ్మకంగా ఉండగలుగుతావు? ఈ ప్రశ్న వెనకాల అడుగుతుంది ప్రవక్త అడిగాడు. ఈ భూమి మీద ఒక వ్యక్తికే నమ్మకంగా లేని నువ్వు, ఒక పాస్టర్కే నమ్మకంగా లేని నువ్వు, ఒక యజమానికే నమ్మకంగా లేని నువ్వు, ఒక భర్తకే నమ్మకంగా లేని నువ్వు, ఒక భార్యకే నమ్మకంగా లేని నువ్వు దేవునికి ఏ విధంగా నమ్మకంగా ఉండగలుగుతావు? భక్తి పరుల చర్చిలో నటిస్తే కుదరదండి. భక్తి పరులని చర్చికి వెళ్ళిపోతున్నాను మారిపోయినని చెప్పుకుంటే కుదరదండి. ఆ భక్తి జీవితం నీ హృదయంలో ఉండాలి, ఆ భక్తి జీవితం నీ జీవితంలో ఉండాలి. అప్పుడు నీ నమ్మకం ఎంత ఉందో, నీ జీవితం ఎంత యథార్థంగా ఉందో దేవుడు దానికి కొలమానం అర్పిస్తాడు. ఆ కొలత దేవుడి దగ్గర ఉంది. నువ్వు యథార్థను బట్టి దేవుడిని కొలుస్తాడు, నీ న్యాయాన్ని బట్టి దేవుడిని కొలుస్తాడు, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడిని కొలుస్తాడు. హల్లెలూయా. నువ్వు సోమరిపోతులాగా ఉండి ప్రభు నేను పరలోకం ఇచ్చే ప్రభు అంటే నీకు పరలోకం కాదు కదా, దాని అంచును కూడా తాకనవాడు దేవుడు. నువ్వు అబద్ధమాడుతూ రకరకాలుగా జీవిస్తూ దేవా నాకు పరలోకం ఇచ్చేయండి ఎవడు దేవుడు? ఫస్ట్ ఇక్కడ నేను నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఒక నమ్మకంగా ఉండాలి, నమ్మకత్వం చూపించాలి. అప్పుడే గౌరవప్రదంగా దేవుడు ఇతను నమ్మకమైన దాసుడా అని పిలిచి నీకు పరలోకం సంపదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమిని ఏలమని చెప్తే ఈ భూమిని అంతా పరిపాలించి భూమి మీద సర్వ సంపద అంతా నీకు ఎన్ని ఉంటుంది, ఈ భూమి మీద ఉన్న సర్వ ఆస్తి అంతా నీకు ఎన్ని ఉంటుంది. అప్పుడు నువ్వు ఎంతగా శ్రద్ధగా భద్రంగా దాన్ని కాపాడుతావు? నీ మీద ఎంత నమ్మకం ఉంటే దేవుడు ఆ బాధ్యత నీకు ఇస్తాడు. ఈ భూమిని కాపాడవలసిన బాధ్యత, ఈ యొక్క ఆస్తిని కాపాడవలసిన బాధ్యత, ఈ యొక్క సర్వ సంపద అంతా కాపాడవలసిన బాధ్యత దేవుడు నీకు అప్పగిస్తున్నాడంటే, ఒక సూపర్వైజింగ్ నీకు చేస్తున్నాడంటే దేవుడు ఎంత నమ్మితే దేవుడిని నా కార్యం చేస్తాడు. ఎవరు కూడా నమ్మకుండా ఏది చేయరండి. ఒక వ్యక్తిని నమ్మితేనే చేస్తారు ఏదైనా చేసేది. ఆ నమ్మకం కలిగించినట్టుగా నువ్వు బ్రతకాలి, ఆ నమ్మకం నేను నమ్మేటట్లుగా చేసుకోవాలి. ఆ నమ్మకాన్ని కోల్పోతే నిన్ను ఎలా నమ్ముతారు?
ఆమేన్ హల్లెలూయా. మనిషి దగ్గర ఒకలా నటించేసి వెళ్ళిపోయి ఇంకోలా నటిస్తే ఆ నమ్మకత్వం అవలేదు. చాలా మంది ముఖంలో పోగేస్తారు, వెనకెళ్ళి తిట్టేస్తారు. అరే నువ్వంటే నువ్వు కాదు, నువ్వే నా ప్రాణం, నవ్వే నా జీవం అంటారు, వెనకెళ్ళి తిట్టేస్తారు. ఇక్కడ పొగిడి నువ్వంటే ఆహా అద్భుతమైన ప్రార్థన చేస్తావు, మనం చాలా మంచిదరం అని ఎక్కడ చెప్తారు. అక్కడికి వెళ్ళి ఆవిడ ఎవరో తెలుసా, పలానోడితో తిరుగుతుందంట, అలా చేస్తుందంట, ఇలా చేస్తుందంట అని నువ్వు చెప్పు అనుకో, అది నీకు నమ్మకత్వం ఎలాగవుతుంది? అది నీ నమ్మకత్వం ఎలాగవుతుంది? ఒకవేళ నువ్వు నమ్మితే ఆవిడ పొగిడినట్లుగానే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆమె రహస్య జీవితం నీకు తెలిస్తే మోకరించి, ప్రభువా ఆ బిడ్డ తెలిసి చేస్తూ ఉంది, దయతో నువ్వు క్షమించు ప్రభువా, నువ్వు ప్రార్థన చేస్తావు. ఆ నమ్మకత్వం నీలో ఉంటే దాన్ని నెట్టుకెళ్ళి 10 మందికి వెల్లడి చేయవు, దాన్ని తీసుకెళ్ళి 10 మందికి చెప్పవు. అది నీ నమ్మకత్వం ఏమవుతుంది అసలు? హల్లెలూయా. ఈ నమ్మకత్వం నీ జీవితం లేనప్పుడు, నీ జీవితంలో ఆ నమ్మకత్వం లేనప్పుడు ఎదుటి వ్యక్తికి నీవు మీద నమ్మకం ఎలా కలుగుతుంది? నువ్వు ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నావు అనుకుంటారు, ఓహో ఈమెకి ఈ మాటలు చెప్తే నాకు చెప్పినట్టుగానే ఆవిడ కూడా చెప్తుంది, నాతో మాట్లాడినట్టుగానే ఆవిడతో కూడా మాట్లాడుతుంది, నాతో సాడీలు చెప్పినట్టుగానే నా మీద వేరే వ్యక్తి కూడా సాడీలు చెప్తుంది అని చెప్పి ఈ వ్యక్తి ఏం చేస్తుందంటే హృదయంలో దాచుకుని తెలిసిన నిజం కూడా చెప్పదు నీకు. ఎందుకని? ఆమె మీద నువ్వు నమ్మకం కోల్పోయావు. ఆమె మీద నువ్వు నమ్మకం కోల్పోయావు కాబట్టి, ఆ నమ్మకత్వం మీ ఇద్దరిలో చెడిపోయింది కాబట్టి మీ మధ్యలో ఇంక సత్సంబంధాలు ఉండవు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అలా ఉంటుంది. అంటే నోటి మాటల వలన, నీ యొక్క జీవితం వలన, నీ నమ్మకత్వం లేని కారణం చేత, నీ జీవితం మీద విశ్వాసం పోయి నిన్ను నమ్మలేని కారణం చేత మీ ఇద్దరి మధ్యలో సత్యంబంధ తెగిపోయి, ప్రేమ తెగిపోయింది, అక్రమం అక్కడికి వచ్చేసింది. ఈ విధంగానే భార్య భర్తలు చెడిపోతున్నారు, విడిపోతున్నారు. ఈ విధంగానే సహోదరులు చెడిపోతున్నారు, విడిపోతున్నారు. ఈ విధంగా సంఘాలు చెడిపోతున్నాయి, విడిపోతున్నాయి. ఈ విధంగానే జీవితాలు పాడైపోతున్నాయి. ఎందుకు? చెప్పుడు మాటలు, భయంకరమైన కార్యాలు, నమ్మకత్వం కోల్పోయి, ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయి వారు నమ్మలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటారు, మమ్మల్ని నమ్మలేదు, మమ్మల్ని చేయట్లేదు, మమ్మల్ని అది చేయట్లేదు, మమ్మల్ని ఇది చేయట్లేదు అని ఎన్నెన్నో మాటలు చెప్తారు. ఎలా వస్తుంది? నమ్మకం కోల్పోయిన తర్వాత ఎలా వస్తుంది? అది నువ్వు ఎంత ప్రేమను పంచినా ఒక్కసారి చెడిపోయిన తర్వాత మళ్ళీ కట్టమంటే కట్టలేరు ఎవరు కూడా. అది అవ్వనది. ఒక్కసారి అది ముక్కలయ్యిందంటే దాన్ని తిరిగి కట్టడం అంటే మనుషుడు వాళ్ళ కానే కాదు. ఒకవేళ తిరిగి కట్టాలని దేవుడే రావాలి అక్కడికి. దేవుడు వచ్చి అది కడితేనే కానీ, మళ్ళీ మారు మనసు వస్తేనే కానీ, మళ్ళీ పశ్చాత్తాపం వస్తేనే కానీ, నేను తప్పు చేశానని ఆ యొక్క భావన హృదయంలో కడిగితేనే కానీ వెళ్ళి దేవుని ముందు పాదేపడి పశ్చాత్తాపడి ప్రభురాత్రి భోజనంలో మరలా దాన్ని దేవుడికి అప్పగించి ఒకరినొకరు క్షమాపణ చెప్పుకునే వరకు మళ్ళీ స్థితి రాదు. ఏమా దేవుని నామం మహిమ కలుగును గాక. చూడండి, మన జీవితాల్లో చిన్న చిన్న విషయాల్లోనే తప్పిపోతున్నాం. చిన్న చిన్న విషయాల్లోనే తప్పిపోతే దేవుడు పరలోకం అంత పెద్ద పెద్ద విషయాలు, పరలోకం యొక్క మర్మాలు, పరలోకం యొక్క కార్యాలు, పరలోకం యొక్క విశిష్టలు, పరలోకం యొక్క జీవన విధానం దేవునికి ఎలా నేర్పిస్తాడు? నేను అనుకుంటాను ఎన్నో విషయాలు, గొప్ప గొప్ప మర్మాలు ఉన్నాయి ఈ కాలంలో తెరిచినాయి. ఎన్నో రకరకాల అద్భుతమైన సంతోషాలు ఉన్నాయి, ప్రత్యక్షతలు ఉన్నాయి, జీవన విధానం ఉన్నది, ఆ దాగి ఉన్న జీవితం ఉన్నది. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టేద్దాం అనుకుంటాను. ఏదేదో ఆశించి వస్తాను ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఒకటి చెప్పాలని వస్తే ఒకటి మారిపోతుంది. ఇక్కడ నేను ప్రిపేర్ అవ్వట్లే, అసలు నేను దాన్ని ఆలోచించట్లే, అది ఎలా వస్తుందో తెలియదు, వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు సమర్పణ జీవితం వచ్చే వరకు దేవుడు కూడా మాట్లాడు. దేవుడు తినేవాళ్ళకి పెడతాడు కానీ తిన్నోళ్ళకి బతిమలు పెట్టడు. తినేవాళ్ళకి పెడతాడు, విన్న వాళ్ళకి ఇస్తాడు. ఒకసారి దేవుడు ఏం చేశాడంటే ఒక 2 ముగ్గురిని పిలిచాడు దేవుడు. ఒకడికేమో 10 నాణాలు ఇచ్చాడు, ఒకడికేమో 5 నాణాలు ఇచ్చాడు, ఒకడికేమో 1 నాణ్యమే ఇచ్చాడు. 1 నాణ్యం ఇచ్చి దీన్ని మీరు అభివృద్ధి చేసుకోండి అని చెప్పాడు. అభివృద్ధి చేసుకోమని చెప్తే దేవుడు దగ్గరికి వచ్చారు వీళ్ళు. 5 నాణ్యాలు తీసుకుని వెళ్ళాడు ఒకడు, 3 నాణ్యాలు 10 నాణ్యాలు తీసుకుని వెళ్ళాడు ఒకడు, 1 నాణ్యం తీసుకుని వెళ్ళాడు ఒకడు. ఈ 10 నాణ్యాలు తీసుకుని వెళ్ళినాడు ఏం చేశాడంటే బాగా దాన్ని బిజినెస్ చేసి డెవలప్మెంట్ చేసి ఆ 10కి 10 చేశాడు. హల్లెలూయా. ఆ 10కి మరొక 10 చేశాడు. 5 తీసుకెళ్ళినాడు
అతను కూడా కష్టపడి, అతను కూడా శ్రమించి కష్టపడి జీవన విధానం ద్వారా అతను కూడా 5కి 5 చేశాడు. చాలా అద్భుతంగా వాళ్ళిద్దరూ కూడా డెవలప్మెంట్ చేసుకున్నారు జీవితాలు. ఇంకొకడు ఉన్నాడు, 1కి వెళ్ళాడు. వీడు అనుకున్నాడంటే నేను ఈ వ్యక్తికి చీప్ అయిపోయాను, మనుషులు ఒక లాగొస్తున్నాడు, ఈయన సరైనోడు కాదు, ఈయన దగ్గర న్యాయం లేదు, ఆయనకి 10 ఇవ్వడం ఏంటి, ఆయనకి 5 ఇవ్వడం ఏంటి, నాకు 1 ఇవ్వడం ఏంటి, అసలు బుద్ధులు ఏం చెప్తున్నాను, నేనే దగ్గరికి వెళ్ళి తీసుకోవడం, అడుక్కోవడం ఏంటి, ఈ రూపం కోసం వెళ్ళి అడుక్కోవాలా, చిచ్చి ఇలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కార్యాలు చేసి కంటే ఊరుకుని వెళ్ళి మనుషులు ఏం చేయక్కర్లేదు పట్టుకెళ్ళి గోతులు కప్పెట్టాడు. దాన్ని ఆ 10 ఇచ్చినోడిని దేశించాడు, 5 ఇచ్చినోడిని దేశించాడు, ఇచ్చినోడిని కూడా దేశించాడు, 3 దేశించి ఆ కాయిన్ ఎట్టుకెళ్ళి భూమిలో కప్పెట్టాడు. భూమిలో కప్పెట్టి అలాగే దాచిపెట్టి ఉంచాడు. కోతకాలం వచ్చింది. ఆ యజమానుడు పిలిచి 3 రమ్మన్నాడు. నేను ధనం ఇచ్చాను కదా, మీరేం చేశారు? ఆ పెద్దవాడు అన్నాడు, 10 ఎక్కినాడు. అయ్యా, మీరు ఇచ్చిన తర్వాత మీ ఆశీర్వాదం నాకు చాలా అద్భుతంగా కలిసి వచ్చింది. నేను చాలా కష్టపడి శ్రమించి వ్యాపారాలు చేసి బిజినెస్ చేసి చాలా తీవ్రమైన చెమటూర్చి నా యొక్క పూర్తి జాతంతా కూడా దాని మీద పెట్టి నేను 10కి 10 చేశాను అన్నాడంట. వెరీ గుడ్ అని చెప్పి ఆ వ్యక్తిని పక్కనెట్టి నువ్వు చెప్పు అన్నాడట. 5 నాణ్యాలు చూసి 5 నాణ్యాలు ఇచ్చినోడు కూడా, అబ్బా మీరు ఇచ్చిన తర్వాత నా జీవితం చాలా అద్భుతంగా మారింది, చాలా చెమట వచ్చి రక్తము కార్చి నేను చాలా చెమట బిందువులు రక్త బిందువులుగా మారే వరకు నేను పోరాడి ఇదిగో 5కి 5 చేశాను అని చెప్పి అన్నాడట. సరే పక్కనే 1 ఇచ్చినోడు పిలిచాడట. నువ్వు అన్యాయస్తుడు అయ్యా, నీ దాంట్లో అసలు న్యాయం లేదు, అతనికేమో 5 ఇచ్చావు, అతనికేమో 10 ఇచ్చావు, నన్ను ఎందుకు అలా వేరుగా చూసావు, నన్ను ఎందుకు అంత చీప్గా చూసావు అని నేనంటే నీకు అంత అలుసా, నీకంటే ప్రేమ లేదా నా మీద, నువ్వంటే నాకంటే నా మీద నీకు జాలి లేదా, అలాగే వేరువేరుగా చూడటం ఎందుకు? ఇగో నువ్వు 1 ఇచ్చావు కాబట్టి నేను 1 తీసుకెళ్ళి మట్టిలో పాతాను, దాన్ని ఏం చేయలేకపోయాను నేను, అది నాకేం ఉపయోగపడలేదు, మార్కెట్కి వెళ్తే కనీసం రూపాయికి ఏమీ రాదు, అందుకే నేను తీసుకెళ్ళి దాన్ని అందులో పాతిపెట్టించాను, ఇదిగో పట్టి నీ రూపాయిని ఉపయోగించుకొని ఇచ్చేయాడు. హల్లెలూయా, దేవుడు నాకు మహిమ కలుగును గాక. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ 1 ఎక్కినాడు సోమరపోతులా మారిపోతాడని దేవుడికి ముందే తెలుసు. ఈ 1 వెళ్ళినాడు కష్టపడ్డా కూడా ఇష్టపడ్డు, చెమటొచ్చకు కూడా ఇష్టపడ్డు, వీడి పొట్టనీడు కాపాడుకోవడానికి, వీడి సౌకర్యం నీడు సుఖాన్ని నీడు చూసుకోవడానికి ఎన్ని నెపాలని వేస్తాడు కానీ, ఎంతమంది మంది కానీ వెళ్తాడు కానీ, ఎంత దాడి అనేది చేస్తాడు కానీ వీడి పొట్టను మాత్రం కరగనివ్వడు. ఇచ్చినోడిని ద్వేషిస్తూ ఉంటాడు, ఇచ్చినోడిని పట్టుకుని పీడిస్తూ ఉంటాడు, పెట్టినోడిని తంతూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వెంత దౌర్భాగ్యమైన కార్యం చేసినందుకు నీకు శిక్ష ఏంటో తెలుసా? అదిగో నరకం ఉంది నీకు అక్కడ. ఇలా నీకు దాయబడిన నరకం ఏంటంటే నువ్వు ఏ రూపాయి గొయ్యిలో పాతావో అదే గొయ్యిలో, అదే నరకమైన గొయ్యిలో నిన్ను పడతా నిల్లని చెప్పి అందులో పడేయడండి. హల్లెలూయా. 10కి 10 చేసినోడేమో బలా నమ్మకమైన దాసుడా, నువ్వు చాలా అద్భుతంగా శ్రమించి కష్టపడ్డావు, నీకు ఇచ్చిన ఫలితాన్ని డబ్బులు చేసావు కనుక 2 ఆత్మ నీకు ఇస్తున్నానని చెప్పి అతను తీసుకొని ఆ పరిశుద్ధ పట్టణంలో పెట్టాడట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏం చెప్పాడంటే సామెతల్లో, శ్రద్ధగా పని చేసినోడట వెళ్తాడట. కడుపులో కొవ్వు ఎక్కువైపోయి మలబద్ధకం ఎక్కువైపోయి పని చేయలేనివాడికి ఏమైంది? వాడి గతి నరకం. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే నేను ఓన్లీ పని కోసమే మాట్లాడతలే, దీన్ని ఆత్మ సంబంధంగా కూడా మనం తీసుకెళ్ళాలి. మరి ఓన్లీ భౌతికంగానే మాట్లాడి తీసిపెట్టాను కదా. హల్లెలూయా. ఎలాగైతే నువ్వు పనిలో కష్టపడుతున్నావో, ఎంత శ్రద్ధగా యజమానికి నువ్వు గౌరవప్రదంగా న్యాయంగా పనిచేసి డబ్బులు తెచ్చుకుంటున్నావో, ఎంత టయానికి పర్ఫెక్ట్గా వెళ్ళి ఎంత టయానికి పర్ఫెక్ట్గా పనిచేసి చక్కగా నువ్వు ఆయన నమ్మకస్తుడిగా ఉంటున్నావో, అదే నమ్మకస్తుడు, అదే నిజమైన వ్యవసాయదారుడు ఎవరండి? మనం ఒక్కసారి యోహాను సువార్త 15 అధ్యాయం చదువుదాం. నేను నిజమైన ద్రాక్ష, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఏం చేస్తాడంటండి? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఆయన ఒక వ్యవసాయకుడు,
నిజమైన వ్యవసాయకుడు ఎవరంటే తండ్రి. ఆ తండ్రి అయిన దేవుడు ఒక ద్రాక్షవల్లిని పాతాడు. ఆ ద్రాక్షవల్లి ఎవరంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మంచి ద్రాక్షవల్లి, అందుకే యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లిని నేనే అన్నాడు. ఇప్పుడు నిజమైన ద్రాక్షవల్లి, ఒక మంచి ద్రాక్షవల్లిగా ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి అయిన వ్యవసాయకుడు పాతాడు. ఇప్పుడు ఆ పాతపడిన వ్యవసాయకుడు ద్రాక్షవల్లిని పాతితే, ఆ పాతిన ద్రాక్షవల్లి ఆ మొద్దు అంత చెట్టంతా పోగుతుంది, దానికి తీగలు వస్తాయి, ఆ తీగలకు ఫలాలు రావాలి. హల్లెలూయా. ఒకవేళ తీగలు వచ్చి ఆ తీగలకు ఫలాలు రాకపోతే వ్యవసాయదారుడు యజమానుడు వెళ్ళి తీగలు కట్ చేస్తాడు. ఏమైనా హల్లెలూయా. నాలో ఫలింపని ప్రతి తీగను తీసేసి పారేసేస్తాడండి. ఎక్కడ? నరకంలో, పాతాళంలో, అగ్నిగుండంలో, దేవుని యొక్క తీర్పులో దేవుడు కట్ చేసి పారేస్తాడు. ఫలించకపోతే అక్కడ ఫలించాలి, ఫలితం అనేది అక్కడ ఉండాలి. నీకు ఎప్పుడు ఫలితం వస్తుందంటే కష్టపడి పని చేసినప్పుడే, చెమటూర్చి పని చేసినప్పుడే నీకు ఖచ్చితంగా నీకు ఫలితం అనేది వస్తుంది. పొద్దునంతా పని చేస్తే రాత్రి చెప్పేస్తాడు. పని చేయకుండా కూర్చుని వచ్చి చెప్పిచ్చేస్తాడా? ఎత్తాడండి ఎవరు కదా. యజమానుడు పని చేస్తేనే డబ్బులు ఇస్తాడు. పని చేయకుండా కూర్చుని వస్తే నువ్వు పని చేయలేదా నేను డబ్బులు అంటాడు. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఆయన ఒక ద్రాక్షవల్లి వేశాడు ప్రభు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తున్న ద్రాక్షవల్లికి ఈ తీగ వచ్చి ఆ తీగ గనక ఫలించకపోతే ఫలాలు ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ 9 ఫలాలు ఉన్నాయి. ఈ 9 ఫలాలు కనుక ఒక క్రైస్తవుడు ఫలించకపోతే, వీరి జీవితంలో రాకపోతే, వీరు ఖచ్చితంగా మళ్ళా మాడే అగ్నిగుండంలో కాలాల్సి వస్తుంది. దేవుని యొక్క 9 ఫలాలు దేవుని యొక్క ఆలయంలో దేవుడు పాతిన ద్రాక్షవల్లి కాయాలి. హల్లెలూయా. ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఆహా, ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఫలించే తీగలు ఇంకా ఎక్కువ ఫలించాలని అక్కడ ఫలించలేని తీగలు తీసేస్తున్నాడు దేవుడు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఇక్కడ మనకేమర్థమవుతుంది? దేవుడు ఫలించి ఓడికే ఇంకా ఎక్కువ పెడతాడు, విని ఓడికే ఇంకా ఎక్కువ వాక్యం చెప్తాడు. మాకు వద్దండి, టైం అయిపోతుంది, ఆపేయండి అన్నారనుకో, చెప్పడానికి ఇష్టపడతాడేమన్నారా? ఇష్టపడతాడా? అసలు ఇష్టపడ్డా. దేవుడు పెట్టివాడికి పెడతాడు, ఇష్టం లేనివాడు తీసి పడతాడు. కట్ చేస్తారు ఎంతైనా. హల్లెలూయా. ఇక్కడ ఫలింపవలసిన తీగలు మరింకా ఎక్కువ ఫలించాలని చెప్పి అక్కడ పనికిరాని తీగలని కట్ చేస్తున్నాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా తీగ ఫలించాలంటే చెట్టుకు అతకబడి ఉండాలి. చెట్టు తీగ ఎప్పుడైతే కట్ చేసిందో అది ఎండిపోతుంది, అది ఎండిపోయిన తీగగా మారిపోతుంది. అది ఎండకుండా చెట్టులో నుంచి జీవం తీసుకోవాలంటే చెట్టులోనే అది ఏకమై ఉండాలి. హల్లెలూయా. అంటే మన జీవితంలోనికి పరిశుద్ధాత్మ అనేది రాకుండా, నువ్వు తిరిగి జన్మించకుండా, దేవుని యొక్క శరీరంలో భాగస్తులు అవ్వకుండా నీవు దేవుని యొక్క ఫలాలైన 9 ఫలాలు నీలోంచి రాలేవు. ఏమను హల్లెలూయా. అంటే నువ్వు ఫలించాలంటే ఖచ్చితంగా నువ్వు యేసుక్రీస్తులో భాగం అవ్వాలి, యేసుక్రీస్తులో తిరిగి జన్మించాలి, యేసుక్రీస్తు యొక్క శరీరంలో నువ్వు భాగస్తులు అవ్వాలి. అప్పుడే నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. ఒక పాస్టర్ ఎందుకు రంకులేస్తాడంటే, ఒక పాస్టర్ ఎందుకు కేకలేస్తాడంటే, ఒక పాస్టర్ ఎందుకు సిరాకు పడతాడంటే, ఒక పాస్టర్ ఎందుకు గద్దిస్తాడంటే, ఒక పాస్టర్ నిన్ను ఎందుకు రకరకాలుగా నీ పాపాన్నంతా బయటికి తీసి చూపిస్తాడంటే,
నువ్వు వీటినన్నిటినీ ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని యొక్క ప్రాయశ్చిత్తం పొందుకొని తద్వారా వచ్చే పరిశుద్ధాత్మను స్వీకరించి దేవుడితో నువ్వు ఐక్యం అవుతావు అని నేను గద్దిస్తాను. హల్లెలూయా. ఏదైనా నువ్వు గద్దిస్తాడంటే నా మీద కోపం వచ్చి తిట్టాడనో, లేకపోతే బాధ వచ్చి తిట్టాడనో, లేకపోతే నేను ఇలా చేస్తున్నానని ఆ పాస్టర్ అంతా నా కోసమే చెప్పాడని అనుకోవడమో, అలాంటివి కాదు మీరు చేసేది. ఎందుకు గద్దిస్తాడు పాస్టర్? ఎందుకు బద్దిస్తాడు? ఎందుకు బ్రతిమాలుకుంటాడు? ఎందుకు రోజాడుకుంటాడు? ఎందుకు కోపపడతాడు? ఎందుకు అరుస్తాడు? నువ్వు చేసే తప్పులు ఎందుకు చూపిస్తాడంటే వాటన్నిటిని విడిచిపెట్టి బలహీనతలన్నీ బయటికి తీసుకొచ్చి దేవునికి బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థించి వాటన్నిటిని కూడా విడిచిపెట్టి అప్పుడు దేవుడితో ఐక్యమవుతే నీవు బహుగా ఫలిస్తావనే ఆశతో పాస్టర్ని గద్దిస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారిని గద్దించేది పాస్టర్ మన దేవుడే గద్దిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నావు అనుకో సరి చేసుకుంటావని, ఒకవేళ నువ్వు పాపం చేస్తున్నావు అనుకో సరి చేసుకుంటావని, ఒకవేళ దేవుడి మాటను వ్యతిరేకిస్తున్నావు అనుకో ఒప్పుకొని ప్రాయశ్చిత్తంతో పొందుకుంటావని. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఒకవేళ ఒప్పుకోకుండా విడిచిపెట్టేసి నీ ఇష్టానుసారంగా చెప్పాలే వెళ్ళు, నేను అలాగే ఉంటాను, నా జీవితం ఇంతే అన్నట్టుగా కఠినంగా ఉన్నావు అనుకో, తర్వాత దేవుడు మోసే బండను కొట్టినట్లుగా నిన్ను కొట్టాల్సి వస్తుంది. నువ్వు ఒక బండలా మారిపోయావు అనుకో. ఎందుకు బండ అంటే ఏంటి? సంఘమై ఉంది. బండ ఎవరండి? సంఘం మాట చెప్తే వింటలేదు, అక్కడ కొడితేనే వింటదని మోసేకి అర్థమైంది. దేవుడు ఏం చెప్పమన్నాడు? నా పిల్లలతో నువ్వు మాట్లాడాయా అన్నాడు. మాట్లాడితే వింటలేదు వీళ్ళు. ఓయ్ మమ్మల్ని చంపడానికి వచ్చావు నువ్వు, మాకెందుకు నీళ్ళు ఎత్తలేవు, మాకెందుకు పాలు ఎత్తలేదు నువ్వు, మాకెందుకు మాట్లాడతలేదు నువ్వు, మాకెందుకు వీళ్ళు చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు తిరగబడుతున్నారు అది చెప్పు. మోసేకి కోపం వచ్చేస్తుంది. ఏం చేస్తాడు? చెప్పి అలిసిపోయి దేవుడు అలాగే చెప్తున్నా, నా బాధ దేవుడికేం తెలుసు, ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఇన్ని బాధలు పడుతున్నాను, ఇంకా మాట్లాడమంటున్నాడు. ఎంతకాలం మాట్లాడిన వెళ్తావు, ఇలా కొడితేనే కానీ సరేవరని చెప్పేసి కొట్టడం మొదలెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కొట్టాడు బండ 2 ముక్కలు అయిపోయింది. తర్వాత ఇంకొక వాక్యం తీసుకుని ఇంకోలా చెప్పారు దాన్ని. ఏ వాక్యం అంటే అది బండ నుంచి నిత్యము ఊరేడు ఓట అనే మెసేజ్ ఉంది. ఆ మెసేజ్లో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క బండను ఎందుకు కొట్టాల్సి వచ్చిందంటే ఆదాము చేసిన పాపానికి ప్రతీకారముగా ఆదామును దేవుడు ప్రతిదీ కూడా ఎలా ఏలమన్నాడు? మాట ద్వారా ఏలమన్నాడు. ఆదామును ప్రతిదాన్ని కూడా మాట ద్వారా ఏలమన్నాడు. కానీ ఆదాము మాట ద్వారా వెళ్ళటం మానేసి క్రియలోకి వచ్చేసాడు, క్రియా జీవితంలోకి వచ్చేసాడు. మాట కాదు క్రియ చేస్తానని చెప్పి ఆ సెక్షువల్ కాంటాక్ట్ అనేది అవతో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా పెట్టుకున్నాడో అప్పుడు ఆమెలో నుంచి గర్భం నుంచి ఆ యొక్క హేబెల్ వచ్చాడు. ప్రాసెస్ మారిపోయింది. ఆ ప్రాసెస్ కోసం మళ్ళా రక్తాన్ని మరలా పరిశుభ్రపరచడం కోసం క్రీస్తు అనే బండ ఆదాముకి ఇచ్చిన శాస్త్రం బద్దలు కొట్టి ఆయన ఏం చేశాడంటే 2 ముక్కలు అవ్వాల్సి వచ్చింది. ఆ బండ ఏమైందంటే అరణ్యంలో 2 ముక్కలు అయ్యింది. ఎక్కడైతే బండ 2 ముక్కలు అయిందో అదే ప్లేస్ లో యేసు క్రీస్తు యొక్క హృదయం 2 ముక్కలు అయిపోయింది. యేసు క్రీస్తు యొక్క హృదయం ఎప్పుడైతే 2 ముక్కలు అయిందో ఆ బండలో నుంచి నీరు బయటకు వచ్చినట్లుగా క్రీస్తులో నుంచి వధువు బయటకు వచ్చిందంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మోసే కొట్టకపోతే వధువు బయటికి రాదు. వధువు బయటికి రావాలంటే మోసే కర్రెచ్చి కొట్టాలి. నీ యొక్క పాపం బయటికి రావాలంటే, నీ యొక్క జీవితం బయటికి రావాలంటే, నీ యొక్క దౌర్భాగ్యమైన జీవితం బయటికి పోవాలంటే వాక్యం ద్వారా నేను కొట్టాలి. కొట్టించుకోవడానికి సిద్ధపడిన వాడే, శిక్షించుకోవడానికి ఇష్టపడిన వాడే వధువుగా మారుతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ఒక మహోన్నతమైన కళాఖండం అనే మెసేజ్ పేరు చెప్పి ఆయన ఏమన్నాడంటే, ఒక శిల్పం చెక్కడానికి, ఒక ముక్కును చెక్కడానికి సుమారు 10,000 దెబ్బలు ఎత్తడట. ఒక ముక్కును చెక్కడానికి 10,000 దెబ్బలు ఎత్తడట. ఆ రాయిని తీసుకుని శిల్పంగా మార్చడానికి, ఆ రాయిలా ఉంటే ఎవడో పూజించడం.
కానీ రాయిని శిల్పం చేసి అక్కడ పెడితే ఒక విగ్రహంలాగా అనేక మంది పాలు పోస్తారు, పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు, ఎన్నో కార్యాలు చేస్తారు. ఒక అద్భుతమైన విగ్రహాన్ని చెక్కితే ఆ యొక్క శిల్పి ఆ విగ్రహాన్ని చెక్కడానికి ఒక ముక్కును చెక్కడానికి 10,000 దెబ్బలు వేస్తాడట. ముక్కును చెక్కడానికి 10,000 దెబ్బలు వేస్తే చెవి చెక్కడానికి ఎంత అవుతుంది, తల చెక్కడానికి ఎంత అవుతుంది, బాడీ అంత చెక్కడానికి ఎన్ని దెబ్బలు పడతాయి? ఆఖరికి కొట్టి 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 ఒక అమూల్యమైన మహోన్నతమైన కళాఖండంగా చేస్తే అది ప్రజల మధ్యలో దేవతగా పూజించబడుతుంది. హల్లెలూయా. అయ్యి బాబాయ్, సుత్తు దెబ్బ అంటే నాకు భయం, ఆ ధ్యానం దెబ్బ అంటే నాకు భయం, అది శరీరంలో గుచ్చుకుపోతుంది, అది నన్ను చాలా బాధ పెడుతుంది, అమ్మో ఆ చుట్టు దెబ్బ నాకు వద్దు, ఆ ఉలి దెబ్బ నాకు వద్దు అని బాధపడి భయపడి వెనక్కి పారిపోయావు అనుకో, ఆ శిలి శిల్పం అవుతుందండి. శిలి శిల్పం అవ్వగలదా? శిలి శిల్పంగా మారి ఒక ఆరాధ్య దేవతగా ఆరాధించబడాలంటే సుత్తు దెబ్బలు తినాలి, ఉలి దెబ్బలు తినాలి. అప్పుడే నువ్వు ఒక ఆరాధ్య దైవంగా మారుతావు, దేవుడు మనుషులు పూజించే దైవముగా నువ్వు మారుతావు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నా వాక్యం ఎవరి యొద్దకు వస్తాదో వారే దైవములు అన్నాడు. అంటే నిన్ను దేవుణ్ణి చెయ్యాలని, ఒక శిల్పంగా చెయ్యాలని, ఒక మహోన్నతమైన కళాఖండముగా చెయ్యాలని దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. అనేక రూపాలు, శ్రమలు, శోధనలు, కన్నీళ్లు, కష్టాలు, నిందలు, బాధలు, కష్టాల కొలిమిలో పుట్టము వేయబడిన అగ్ని వలె నిన్ను కాలుస్తూ ఉన్నాడు. నువ్వు అనుకున్న దేవుడేంటి, నన్ను ఇలా చేసేసేదేంటి, ఈ కష్టాలేంటి, బాధలేంటి, శ్రమలేంటి, ఈ కన్నీలేంటి, కష్టాలన్నీ మాకే రావాలా, బాధలన్నీ మాకే రావాలా, ఆర్థిక సమస్యలన్నీ మాకే రావాలా? వాళ్ళేమో చక్కగా బళ్ళుగా తిరుగుతున్నారు, పాపం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆవిడేమో 10 మందిని మెయింటైన్ చేస్తా ఉంది, ఆవిడకేమో అవట్లే. నేను ఎంత యథార్థంగా ఉన్నాను, నాకేంటి కష్టం? ఆడేమో 10 మందిని తిరుగుతున్నాడు, నేను ఏం చేయట్లే. నేను ఎంత పవిత్రంగా ఉన్నాను అంత పవిత్రంగా ఉన్నా, నాకెందుకు కష్టాలు? నేను ఏ పాపం చేశాను, నేను ఏ కర్మ కలిగి ఉన్నాను అని నిన్ను నువ్వు ద్వేషించుకుంటూ తృణీకరించుకుంటూ ఎంత తక్కువ ఉంటావు తప్ప అసలు దేవుడు నీకు శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాడో, కష్టాలు ఎందుకు అనుమతిస్తున్నాడో, బాధలు ఎందుకు అనుభవిస్తున్నాడో నీకు ప్రత్యక్షత లేదు. నిన్ను ఒక మహోన్నతమైన కళాఖండంగా దేవుడు చేయాలనుకున్నాడు. అందుకే మోసే బండను కొట్టాడు, కొడితే జీవజలం వచ్చింది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమంది కొట్టబడ్డకి ఇష్టపడతారు? అందుకే ఓసారి పాస్టర్ గారు అన్నారు, థియేటర్ గారండి, మీరు సుఖాలు రావాలని కోరుకోకండి, కష్టాలు రావాలని ఎక్కువ ప్రార్థన చేయండి అని. వాడు కష్టాలు ఉన్నవాడు దేవుడికి ఎక్కువ ప్రార్థన చేస్తాడు. జేబు నుండి డబ్బు ఉన్నవాడు అసలు ప్రార్థన చేయడానికి. ఎందుకంటే డబ్బు ఉంటే ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, హాస్పిటల్ గుర్తొస్తుంది. డబ్బు ఉంది కదా, టెస్ట్ చేసుకుందాం, డబ్బు ఉంది కదా, చీజ్ చేసుకుందాం, డబ్బు ఉంది కదా, హాస్పిటల్కి వెళ్ళిపోదాం, డబ్బు ఉంది కదా, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం. అంటే డబ్బు ఏం చేస్తుందంటే ఆలోచన మార్చేస్తుంది. హల్లెలూయా. అదేమీ లేదనుకో, అప్పుడు దేవుడి మీద ఆధారపడతాడు. అందుకే దేవుడు నీకు డబ్బు ఇవ్వట్లేదు. నీకు డబ్బు ఇస్తే నువ్వేం చేస్తావు దేవుడికి తెలుసు. అందుకే నీకు డబ్బు ఇవ్వట్లేదు, అందుకే నీకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు, అందుకే నిన్ను సిరి సంపదలు ఆశీర్వదించట్లేదు దేవుడు. ఎందుకంటే నీ మీద ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. నిన్ను ఒక మహోన్నతమైన కళాఖండంగా చెయ్యాలని, దేవుడిని అద్భుతమైన శిల్పంగా చెయ్యాలని దేవుడికి ఒక ప్రణాళిక ఉంది కనుక ప్రణాళిక ప్రకారం ఆయన కదులుతున్నాడు. హల్లెలూయా. ఆ మోషే అలా కొట్టడానికి గల కారణం ఏంటంటే అందులో నుంచి జీవం బయటకు రావాలి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మోషే చక్కగా వాళ్ళందరికీ చేయాల్సినవి చేసి యెహోషువ పాత్ర అప్పగించేసి ఆయన వెళ్ళిపోయాడు. ఓ విమోచకుడుగా వచ్చాడు, పాత్ర యెహోషువకు అప్పగించేశాడు. దాన్ని ఫస్ట్ ఎక్సడస్ అంటారు, అంటే మొదటి నిర్గమము అంటారు. మొదటి నిర్గమం మోషే ద్వారా జరిగింది. ఐగుప్తులో నుంచి ప్రజలను విడిపించి ఆయన ఎక్కడ నడిపించాడండి? పాలు తేనెలు ప్రవహించి దేశం తీసుకెళ్ళాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇది ఇక్కడ వరకు ఆపుదాం, టైం అయిపోయింది కనుక. రెండవ నిర్గమం నేను ఫస్ట్ వారం చెప్తాను. ఇది మొదటి నిర్గమం, మోషే ద్వారా ప్రారంభమైన నిర్గమం. ఇది నిర్గమము అనగా అర్థం ఏంటంటే బయటకు పిలువబడిన వారు అని అర్థం. ఏంటండి అది? ఎక్కడి నుంచి పిలువబడ్డారు? ఎక్కడి నుంచి పిలువబడ్డారండి? ఐగుప్తులో నుంచి పిలువబడ్డారు. వాళ్ళు అప్పటి వరకు ఎక్కడ ఉన్నారండి? ఐగుప్తులో నుంచి పిలువబడ్డారు. ఇప్పుడు ఐగుప్తులో నుంచి తీసుకుని వెళ్ళి కాదేశీ బరిన దగ్గర మోషే యెహోషువకు అప్పగించేశాడు.
అది మొదటి నిర్గమం. మొదటి నిర్గమంలో దేవుడు ప్రవర్తన ద్వారా ఆ ప్రజలందరూ బయటకు పిలువబడ్డారు. ప్రవక్త యెహోషువకు అప్పగించి ఆయన ఆ పాత్రను ముగించి ఆయన వెళ్ళిపోవడం, నిష్క్రమించాడు, ఆయన కార్యం ముగించాడు, అయిపోయింది. అయితే దాని నెక్స్ట్ స్టెప్ యెహోషువ తీసుకుంటా ఉన్నాడు. దాని నెక్స్ట్ స్టెప్ యెహోషువ పాత్రను తీసుకొని వాళ్ళందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించి దేశంలో తీసుకెళ్ళడానికి ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. అది తర్వాత మనం చూద్దాం. అది రెండవ నిర్గమము, మూడవ నిర్గమం అయిన తర్వాత ఆ స్టెప్లోకి మనం వెళ్దాం. 1 by 1 మనం నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు విషయాలు గ్రహించాలి. ఇప్పుడు మనం ఫలించాలంటే ఖచ్చితంగా మనం ఎవరిలో భాగమై ఉండాలండి? యేసుక్రీస్తులో భాగమై ఉండాలి. యేసుక్రీస్తులో భాగం కనకుండా నువ్వు కష్టపడలేవు, నువ్వు కన్నీరు కార్చలేవు, సంఘం కోసం బాధ్యత వహించలేవు, ఒక పాస్టర్కి నమ్మకంగా ఉండలేవు, ఒక చక్కగా నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోలేవు, ఒక భౌతికంగా నీ యజమానుడికి ఎంత చక్కగా ఉంటున్నావో ఆత్మ సంబంధంగా నీ పాస్టర్ కూడా అంతే నమ్మకంగా నువ్వు ఉండాలి. అప్పుడే నీ జీవితం ఫలిస్తుంది, అప్పుడే నీ జీవితం ఫలవృద్ధి చెందుతుంది, అప్పుడే నువ్వు ఫలించగలవు. పాస్టర్కి నమ్మకం లేనివాడు ఎవడు అభివృద్ధి చెందలేడు, ఆత్మలో ఎదగలేడు. పాస్టర్ ఈ పాస్టర్ కాకపోతే ఆ పాస్టర్, ఆ పాస్టర్ కాకపోతే ఆ పాస్టర్, ఆ పాస్టర్ కాకపోతే ఈ పాస్టర్ అన్న వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఆత్మీయంగా ఫలించలేరండి. వాళ్ళ జీవితాల్లో ఆత్మ ఫలం అనేది ఉండదు. పాస్టర్లు ఇంక వదిలేరండి. ఒక స్త్రీ 10 మంది వేశ్యల దగ్గరికి వెళ్ళి, ఒక వేశ్య 10 మంది పురుషుల దగ్గరికి వెళ్ళిందంటే ఆమెకు భర్త విలువ తెలియదు, భర్త యొక్క నిజమైన ఆత్మ గౌరవం అంటే ఆమెకు తెలియదు, భర్త పట్ల ఏ విధంగా లోబడి ఉండాలో ఆమె తల వంచదు. చేద్దాం. ఇప్పుడు మనము మొదటి నిర్గమం కోసం నేర్చుకున్నాం. దేవుడు 3 నిర్గమాలు పెట్టాడు. మొదటి నిర్గమం కోసం మనం విన్నాం. ఫస్ట్ ఎక్సోడస్, మొదటి నిర్గమము. నిర్గము అనగా బయటికి పిలువబడిన వారు. ఇంకా ఇది నాకు కంప్లీట్ అవ్వలేదు, సగమే చెప్పాను, దాన్ని వచ్చే వారం కంప్లీట్ చేస్తాను. మనము ఫస్ట్ ఎక్సోడస్ని పూర్తిగా కంప్లీట్గా నేర్చుకుని అప్పుడు మనం సెకండ్ ఎక్సోడస్లోకి అడుగు పెడదాం. చక్కగా మీరు వాక్యాన్ని నేర్చుకుని, చక్కగా మీరు విశ్వాసమును పొందుకొని దేవునిలో కట్టబడాలనే ఆశతో నేను ఈ విషయాలని చెప్తా ఉన్నాను. చక్కగా మీరు చక్కగా లోబడి మీ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రయాసపడండి. ఆ యొక్క మోషే ఏ విధంగా బండను కొట్టాడో ఆ కొట్టే స్థితిలోనికి వెళ్లకుండా ఆ భయంకరమైన శిక్షలు మనం భరించక ముందే మాటకు మనం లోబడి దేవుని యొక్క వాక్యానికి లోబడి మనము మన యొక్క జీవితాలు సరిచేసుకుందాం. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఫస్ట్ మాటకు లోబడలేదండి. వాళ్ళు విర్రవీగిన వారే తలబిరుసుతనంతో గర్వముతో మోషే మాటను పట్టించుకోలేదు. వాళ్ళు మోషే మాటను వినడానికి వాళ్ళు ఇష్టపడలేదు. వారి జీవితంలో తిండి కోసము, బట్ట కోసము ఎంతసేపు తిన్నాము తాగాము అన్నట్టుగానే మోషే ముందు కదిలారు. కానీ మోషే ఎందుకు నడిపిస్తున్నాడు, ఏమి ఇవ్వాలని ఆశిస్తున్నాడు, ఎందుకు ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు, మన జీవితంలో ఏంటి ప్రణాళిక, ఎందుకు మనం ఈ విధంగా నడిచి వెళ్తున్నాం, ఎందుకు పాలు తేనెలు ప్రవహించి దేశకు వెళ్తున్నాం అన్న విషయాల మీద వారు దృష్టి పెట్టలేకపోయారు. అందుకు కారణం చేత వాళ్ళందరూ కూడా అరణ్యంలో శవాలై రాలిపోయారని బైబిల్లో రాయబడింది. సహోదరులారా, దేవుడు మనల్ని దర్శించాలి. ప్రార్థించండి అందరూ కూడా. ఇది మీరు నోరు తెరిచి ప్రార్థించే గడియ. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడాడండి. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడాడు కనుక మీరు ఒక్కసారి నోరు తెరిచి, ప్రభువా మేము కూడా ఎక్సోడస్లో ఉన్నాం, 3వ నిర్గమంలో మేము ఉన్నాం ప్రభువా, నువ్వు మొదటి నిర్గమం కోసం చెప్తున్నావంటే మేము కూడా ఒక నిర్గమంలో మేము ఉన్నామని మాకు నేర్పిస్తూ ఉన్నాం. ప్రభువా మా జీవితాలు చక్కబెట్టుకోవడానికి, ప్రభువా మా జీవితాలు సరిచేసుకోవడానికి, ప్రభువా మా జీవితాల్ని సన్నిధులు నిలబెట్టుకోవడానికి, నీతో మేము పాలిభాగస్తులుగా మారడానికి, ఆ ద్రాక్షవల్లిలో తీగిలిగా మేము ఫలించడానికి నీ సన్నిధులు మేము కూడి ఉన్నాం దేవా.
పరిశుద్ధాత్మకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము. క్రీస్తుకు వేరుగా ఉండి మేమేమీ చెయ్యలేం ప్రభువా. తండ్రి, మేము అంటుకట్టబడి ద్రాక్షవల్లిలో అతకబడి మేము ఆ జీవాన్ని పొందుకొని ఫలించాలి ప్రభువా. ఆ 9 ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, దీర్ఘశాంతము, ఆ 9 ఫలాలన్నీ కూడా మా జీవితాల్లో మేము ఆత్మీయంగా ఫలించాలంటే మా జీవితాల్లో మేము మీతో అంటుకట్టబడి ఉండాలి. ద్రాక్షవల్లితో మేము అతకబడి ఉండాలి. దెయ్యముతోనూ లోకస్తుల వలె పండుగలతోనూ సంఘ మత విశ్వాసాలతోనూ మేమేదో అంటుకట్టబడి ఉండడం కాదు, కానీ క్రీస్తుతో మేము అంటుకట్టబడి ఉండాలి ప్రభువా. క్రీస్తు యొక్క ఆత్మకు అంటుకట్టబడి ఉండాలి ప్రభువా. మా జీవితాల్లో కూడా సహాయం చేయాలి. చూపించారు